వెల్కమ్ టు పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ ఫోర్సైట్స్ టీవీ. విజయసాయి రెడ్డి నిన్న నుంచి ఈ పేరు నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో పలకని వ్యక్తి లేరేమో అని నేను అనుకుంటాను. రాజకీయాల మీద అట్లీస్ట్ అనుభవం ఉన్నవాళ్ళు లేదా న్యూస్ ఛానల్స్ చూసేటువంటి రెగ్యులర్ ప్రజలు. అయితే ఎందుకు విజయసాయి రెడ్డి గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఆయన రిజైన్ చేసినటువంటి సందర్భం, దానివల్లే ఇంతలా మాట్లాడాల్సి వస్తుంది. ఆయన చేసినటువంటి కామెంట్స్ కొన్ని నేను చెప్తా చూడండి. జగన్తో చర్చించాకే నిర్ణయం తీసుకున్నా, నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. 4 దశాబ్దాలు 3 తరాలు ఆ కుటుంబంతో ప్రయాణం చేసిన వాడిని. పదవుల కోసం ఆరాటం లేదు, కేసు మాఫీల కోసం ప్రయత్నం చేయను, రాజీనామాపై కేంద్ర బీజేపీ అధినాయకత్వం యొక్క ప్రభావం లేనే లేదు, గవర్నర్ పదవి అవసరమే లేదు, కూటమి వచ్చాకే నాపై కేసులు పెట్టారు, రాజీనామా చేశానంటే బలహీనుడనని అయిపోయినట్లే, ఇక మీరు ఏమి చేయడానికైనా సిద్ధం కావచ్చు, భయపడి దాక్కునేది లేదు, పారిపోయేది అంతకన్నా లేదు, తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఊరుకునేది లేదు, ఇక తప్పవు ఊచలోని బెదరగొడుతున్నారు. ఆర్థిక నేరగాళ్లు ఆర్థిక ఉగ్రవాదులుగా మారితే పరిణామాలు తీవ్ర రూపం దాలుస్తాయి కనుక చట్టం ముందు దోషిగా నిలబడాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. చేయకూడని తప్పులన్నీ చేసి తప్పించుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కూటమి రాజకీయం ఎలాంటి డ్రామాలను తెరమీరికి తెస్తుందో వేచి చూడాల్సిందేనా? కాలమే ఇందుకు సమాధానం చెప్తుందా? రిటైర్మెంట్ ప్రకటించాక విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కష్టాలు తప్పేటట్లు లేవా? ప్రజలందరి మనసులను తొలిచివేస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానమే ఇవాల్టి మన ఫోర్సైట్స్ టీవీ డిబేట్. రైట్, మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు. మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ శేష్ గారు యాజ్ అన్ అనలిస్ట్, అదేవిధంగా సుజాత కాజా గారు ఫ్రమ్ జనసేన, ఎస్కే బాజీ గారు ఫ్రమ్ కాంగ్రెస్, పొట్ల రామారావు గారు ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా కోటేశ్వరరావు గారు అనలిస్ట్, సురేంద్ర నాయర్ గారు ఫ్రమ్ టీడీపీ అండ్ విల్సన్ గారు విల్ జాయిన్ ఫ్రమ్ బీజేపీ ఆల్సో. ఇక్కడ దీని వెనకాల ఎందుకో ఎక్కడి నుంచో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం దీని అంతటికీ వెనకాల ఉండి డ్రామా ఆడిస్తుంది విజయసాయి రెడ్డితో బీజేపీ అనేటువంటి మాట వినిపిస్తుంది. మేబీ అది ఆయన జాయిన్ అయ్యి ఉంటే తొందరగా ఆయన అడిగేందుకు ఆస్కారం ఉంది. రైట్, ముందు శేషి గారితో మాట్లాడదాం ఎందుకంటే స్టూడియోలో నాతో పాటున్నారు కాబట్టి. శేషి గారు, స్ట్రైట్ క్వశ్చన్, దీని వెనకాల మొత్తం బీజేపీ ఉంది అనేటువంటి మాట ఒకటి ఉంది. సింపుల్గా మీరు ఎలా తెలుస్తారు? విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఒక విధంగా రాజకీయాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రకంపనం సృష్టిస్తుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుదుపుగానే మనం చూడాలి. అయితే విజయసాయి రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని టీడీటీ బోర్డు మెంబర్గా కూడా వేశారు. అవును, రాజశేఖర రెడ్డి సార్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది మనకి విజయసాయి రెడ్డి గారికి ఎక్కువ తెలుస్తుంది మనకి. కాబట్టి విజయసాయి రెడ్డి పాత్ర ఒకానొక సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా పిలువబడింది. అయితే ముఖ్యంగా ఈ 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక దారుణమైనటువంటి ఓటమి ఎదురైంది. ఈ ఓటమి ఎదురైన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రధానమైన పరిణామాలు ఏంటది? రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు ఎదురవటం, తర్వాత పార్టీ నుంచి వలస వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య పెరగటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజ్యసభలో ఉన్నటువంటి పరిణామం, కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అని అంటే, మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 11 రాజ్యసభ స్థానాలు ఉంటే 11 రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులే ఉన్నారు. అవును, వాళ్ళే ఉన్నారు. అంటే 40-43 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి టీడీపీ 0 అయింది మీకు రాజ్యసభలో, అప్పర్ హౌస్లో 0 అయినటువంటి ఒక సందర్భం. కాబట్టి ఇప్పుడు అక్కడ అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లయినా రాజ్యసభలోకి టీడీపీ ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పంలో భాగంగానే ఈ 11 మంది ఉన్నటువంటి వాళ్ళు మారతారని మీడియాలో వార్తలు వచ్చిన సందర్భంలో 11 మంది ఖండించారు. దాంతోపాటు ఈ అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో, వెండిక్టా పాలిటిక్స్లో ఈ ఢిల్లీలో ఈ 11 మంది ప్లస్ 4 ఏది మీకు లోక్సభ నుంచి గెలిచినటువంటి వాళ్ళు, ఈ 15 మంది ఒక సమావేశం ఏర్పాటు చేసి, మేము ఇప్పటికీ ఓడిపోయినప్పటికి కూడా మాది బలమైనటువంటి పార్టీ కేంద్ర రాజకీయాల్లో, మా అవసరం కేంద్రం పార్టీకి ఉంటుంది అనేటటువంటి ఒక ఛాలెంజ్ చేశారు. అవును, అక్కడి నుంచి మొదలైనటువంటి ఒక రాజకీయ పరిణామ క్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ఉన్నది కేవలం 11 మంది శాసనసభ్యులు మాత్రమే. దాంతో ఒక్క రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ ఒక్క ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని కానీ పొందే స్థితిలో ఆ పార్టీ లేదు ఇవాళ. కాబట్టి 3 ఎంపీలు రాజీనామా చేశారు. బీదా మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణ రాజీనామా చేశారు.
రాజీనామా చేసిన సందర్భంలో వీళ్ళు ఒకళ్ళు బీజేపీ నుంచి ఎన్నికారు, మిగతా ఇద్దరు మళ్ళీ టీడీపీ నుంచి ఎన్నికారు. ఆర్ కృష్ణయ్య రాజీనామా చేస్తున్న సందర్భంలో నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా అన్నారు. కానీ మళ్ళీ వచ్చేసి బీజేపీ నుండి మళ్ళీ రాజ్యసభలోకి వచ్చిన సందర్భం ఉంది. ఇవాళ సేమ్ ఇవాళ విజయసాయిరెడ్డి కూడా నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను, ఈ పరిణామాలన్నిటి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉన్నది అనేటటువంటి ఒక అనుమానాలకు, రాజకీయ ఊహాగానాలకు తావిస్తుంది. దీనికి ఇంకా బలపడటానికి ఏంటి అని అంటే, ఈ పరిణామానికి 3-4 రోజుల ముందే అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో జగన్ గురించి వాకప్ చేశారు, జగన్ ఇళ్ల గురించి వాకప్ చేశారు అనేటటువంటి వార్తలు కూడా మనం చూసాం. బట్ ఆ పరిణామాలు ఈ పరిణామాల వెనకాల ఉన్నాయా? ఎందుకు? రెండోది, తను రాజీనామా చేస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి ట్వీట్లు కూడా దీనికి ఆస్కారం ఇస్తున్నాయి. ఎందుకు అంటే వాళ్ళు చేసిన ట్వీట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు, పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, అమిత్ షాకి, మోడీకి కృతజ్ఞతలు. పాయింట్ నెంబర్ 3, జనసేన మిత్రుడు, చిరకాలపు మిత్రుడు. పాయింట్ నెంబర్ 4, టీడీపీ చంద్రబాబుతో వ్యక్తిగత వైరం లేదు, రాజకీయ వైరమే ఉంది. ఇవన్నీ మనం కలబోసి చూస్తే దీని వెనకాల ఏదో ఉన్నది అనేటటువంటిది. రెండోది, ఇంకొకటి ఏంటి అని అంటే, కాకినాడ పోర్టు విషయంలో జరిగినటువంటి వివాదంలో అక్కడ ఉన్నటువంటి ఒక షేర్స్ బదలాయింపు జరిగినటువంటి సందర్భంలో అక్కడ అరబిందో ఫార్మా అంటే విజయసాయిరెడ్డి అల్లుడికి సంబంధించినటువంటి దాంట్లో ఇటీవల ఆ షేర్స్ని కూడా తిరిగి వాపస్ ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రెండోది, జగన్కి విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి అనుబంధం కేవలం రాజకీయ అనుబంధమే కాదు, కుటుంబ అనుబంధమే కాదు, కేసుల అనుబంధం కూడా ఉంది. A1 A2 A1 ఇది కూడా కీలకమే. A1 A2 ఆయన జగన్మోహన్ రెడ్డికి 11 కేసులు ఉంటే 11 కేసుల్లో A1 A2 ఇంత అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయ ప్రయోజనాల, లేకపోతే రాజకీయ క్యాలిక్యులేషన్సా, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాల, ఇవన్నిట్లో భాగంగా రాజీనామా చేయాలి. రెండోది, విజయసాయిరెడ్డి ప్రాధాన్యత ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు పార్టీలో లేదు అనే విషయాన్ని గమనించాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ ఒక్కటే విషయం. అది ఏంటి అంటే, 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా రిజల్ట్స్ వస్తున్న రోజున, రిజల్ట్స్ టీవీలో చూస్తున్న రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు వాటేసుకున్నటువంటి ఫోటోలు మనం చూసాం. ఆ రోజు చూసాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమంగా విజయసాయిరెడ్డి ప్రాధాన్యత నెమ్మదిగా తగ్గుతూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత నామినల్గా మారిపోయింది. రెండోది, 3 పిల్లర్స్ ఉంటాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. 1 విజయసాయిరెడ్డి, 2 సజ్జల రామకృష్ణారెడ్డి, 3 వైవి సుబ్బారెడ్డి. వీళ్ళ ముగ్గురు కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరం చేశారు. వీళ్ళ ముగ్గురికి పడదనేటటువంటి విషయం ఏ రాజకీయ ఫోరం అయినా ఎవరైనా చెప్తారు. దాంట్లో భాగంగానే ఇవాళ విజయసాయిరెడ్డి తప్పనిసరి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి క్విట్ అయ్యారు అనేది నా ఉద్దేశం. ఇక మిగిలింది వైవి సుబ్బారెడ్డి ఒకటే. సజ్జల రామకృష్ణారెడ్డి నాకు తెలిసి అంత తొందరగా అయితే జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు. చూద్దాం పరిణామం, చూద్దాం. అది వాట్ ఫ్యూచర్ అన్ఫోల్డ్స్ అనేటువంటిది ఎవరికి తెలియదు కాబట్టి. రైట్, మనతో పాటు బొట్ల రామారావు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నేత. ఆయన దగ్గరికి వెళ్దాం. ముందు రామారావు గారు, రాజీనామా చేయొద్దని విజయసాయిని కోరానన్న గురుమూర్తి గారి కామెంట్స్ కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అండ్ విల్సన్ గారు, వెల్కమ్ టు ద పొలిటికల్. అంటే నేను మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే అందరి దగ్గర కామెంట్స్ తీసుకున్నాక మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే బీజేపీ పైన చాలా అభండాలు ఉన్నాయి. రైట్, రామారావు గారు నమస్కారం అండి. నమస్తే. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి రాజీనామా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామారావు గారి మేబీ విజువల్ పోయింది, ఆయన ఇంటర్నెట్ ఇష్యూ అనుకుంటా. రైట్, విల్ గో బ్యాక్ అగైన్. రామారావు గారు వస్తుందండి, మీ ఆడియో వస్తుంది, వీడియో రావట్లేదు. రెడ్డి గారు తోటి నిర్ణయం చేస్తాం. రామారావు గారు, ఐల్ కమ్ బ్యాక్ అగైన్. మీ దగ్గర నుంచి మీ విజువల్ సరిగ్గా రావట్లేదు కాబట్టి ఐల్ కమ్ బ్యాక్ అగైన్. మనతో పాటు టీడీపీ నేత సురేందర్ నాయుడు గారు ఉన్నారు కదా. సురేంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి. సురేంద్ర గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ తర్వాత ద ఫ్యూచర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నిజంగానే చాలా క్వశ్చన్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంది. సేమ్ టైం నేను అన్నట్టుగా దీని వెనకాల కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పాత్ర కూడా ఉంది అనేటువంటి వార్తలు చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా 4 సైడ్ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక
ఒక ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు రకరకాల అభాండాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి. దీని ఎలాగాన బీజేపీ హస్తం ఉందనో లేకపోతే కూటమి హస్తం ఉందనో అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్తుంటారు. నా ఉద్దేశం ఏమంటే దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది అని నేనైతే అనుకోను. ఎందుకంటే మనకు ఇవాళ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ బలంగా ఉంది. అతని అవసరం బీజేపీకి కూడా ఎక్కడ లేదు, ఎన్డీఏ పార్టీకి కూడా ఎక్కడ లేదు, ఎన్డీఏ కూటమికి కూడా ఎక్కడ లేదు ఆయన అవసరం. సో ఆయన అవసరమే లేనప్పుడు ఆయన మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. రెండవది, ఆయన వెళ్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నాకు చిరకాల మిత్రుడు, లేకపోతే స్నేహం ఉంది, తెలుగుదేశం పార్టీతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, రాజకీయంగానే ఉంది. అమిత్ షా గారు మోడీ గారు నాకు 9 సంవత్సరాలు సహకారం అందించారు, వాళ్ళకి ధన్యవాదాలు. మీరు చెప్పుకోవాల్సింది ఎవరికి చెప్పుకోవాలా? మీ అధ్యక్షుడికి చెప్పుకోవాలా, లేదంటే మీ పార్టీలో ఎవరైనా నీకు సహకారం అందించుంటే వాళ్ళకి చెప్పుకోవాలా? మాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మాకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద వ్యక్తిగత దేశం లేదు అన్నావు, ఓకే బాగానే ఉంది. వ్యక్తిగత దేశం లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు మేము ఎట్ట మర్చిపోతాం? నువ్వు పార్టీలో, నువ్వు రాజ్యసభలో ఉన్నా, రాజ్యసభలో లేకపోయినా, నువ్వు రాజకీయ సన్యాసం తీసుకున్నా, అస్త్ర సన్యాసం చేసినా, లేదు నువ్వు పోయి వ్యవసాయం చేసుకున్నా, లేదంటే నువ్వు ఎక్కడన్నా పోయి విదేశాలలో దాంకున్నా నిన్నైతే వదలం కదా. నిన్నెట్ట వదులుతాం అనుకున్నావు? ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నిన్ను వదిలేసే మాటలు కాదు, మరిసిపోయే మాటలు కాదు కదా. అభాండాలు ఎట్లేసావు? చంద్రబాబు గారి మీద పింక్ డైమండ్ నుండి వెంకటేశ్వర స్వామి నగలు చంద్రబాబు గారి బెడ్రూమ్ లో ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తివి నువ్వు. అదే విధంగా చంద్రబాబు గారి మీద వ్యక్తిగతంగా ఎన్ని విమర్శలు చేశావు? లోకేష్ బాబు గారి మీద చిట్టి నాయుడు, పెద్ద నాయుడు అంటే నీ వ్యంగ్యాస్త్రాలు సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మేము ఎట్ట మర్చిపోతాం? చంద్రబాబు గారు మంచోడు, చంద్రబాబు గారు మర్చిపోవచ్చు. చంద్రబాబు గారు మర్చిపోయినా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులుగా నిన్ను క్షమించేది లేదు, నిన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. మీరు మాట్లాడినటువంటి మాటలు అలాంటివి. దాంతో పాటు రీసెంట్ గా ఈ మధ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత 2029లో అప్పటి వరకు మళ్ళా 2029లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పటి వరకు చంద్రబాబు బతికి ఉంటే, చంద్రబాబు అప్పటి వరకు బతికి ఉంటే అని నువ్వు మాట్లాడినావు అంటే నిన్నెట్ట వదిలేస్తాము? అంటే 2029లో చంద్రబాబు బతికి ఉంటే అంటే పనికి మాలినవాడా నువ్వు మాట్లాడిన మాటలు? అంటే చంద్రబాబు గారు బతికి ఉండకూడదని నీ ఆలోచన? ఇవన్నీ వదిలేస్తామా మేము? ఎట్లా మర్చిపోతాం మేము? మాకు తండ్రి లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద నువ్వు పార్టీ పరంగా లేదా రాజకీయంగా ఎన్నైనా విమర్శలు చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఆయన్ను అనరాని మాటలు 29 వరకు కానీ బతికి ఉంటే నిన్ను జైల్లో పెడతాం అంటే నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నువ్వు కోర్టు పర్మిషన్ అడిగావు, నాకు విదేశాలకు పోయేదానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అనేసి. నువ్వు కోర్టు పర్మిషన్ తీసుకొని నువ్వు బయట వెళ్ళిపోతే తిరిగి వస్తావని నమ్మకాలు ఎక్కడ ఉన్నాయి? నాదో ప్రశ్న ఉంది సురేందర్ గారు, నాదొక ప్రశ్న ఉంది. ఇప్పుడు ఆయన అన్ని మాట్లాడినారు, మీరేమో మిమ్మల్ని మేము చూసుకుంటాం అనేటువంటి మాట అంటున్నారు, ఎక్కడ తగ్గేది లేదని మాట అంటున్నారు. రేపు పొద్దున ఇదే విజయసాయి రెడ్డికి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కనుక గవర్నర్ పొజిషన్ ఇస్తే మీరంతా రెస్పెక్ట్ చేస్తారు, మళ్ళీ శాల్వాలు కప్పి దండలేసి ఆయనే అబో విజయసాయి రెడ్డి గొప్పోడని అంటారు. ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. బీజేపీ అంత దిగజారి పోదు, బీజేపీ నాయకత్వం అంత దిగజారి లేదు. ఈయన సేవలు ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి అవసరం లేదు. ఎందుకు అంటున్నానంటే ఇతని సేవలన్నీ కూడా దొంగలకు మాత్రమే సేవ చేస్తాడు. ఇతను దొంగలకు మాత్రమే సేవ చేస్తాడు. రాజశేఖర్ రెడ్డిని
నిండా ముంచేసేదానికి కారణం ఇతనే. రాజశేఖర రెడ్డి స్వయాన మంచోడే పాపం. ఆయన్ను దిగజార్చడానికి ప్రధాన కారణం ఇతను దొంగ లెక్కలు రాసి రాజశేఖర రెడ్డికి ఇతను ఇచ్చినటువంటి సలహాల వల్లనే రాజశేఖర రెడ్డికి బ్యాడ్ నేమ్ వచ్చింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నీడ ఇతను. A2నే కాదు, జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా ఆ పనిలో ప్రధాన భాగస్వామి ఇతనే. కేసుల్లోనే కాదు, ఇంట్లో గాని మంచి చేసినా చెడ్డ చేసినా అన్నిట్లలో కూడా భాగస్థుడు ఇతను. నీడ ఒక్క రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిరూపం ఇతను. అన్నిట్లలో కూడా మీరు చూసుకోండి, సంపాదనలో గాని, దొంగ లెక్కల్లో గాని, అధికారంలో గాని ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తాడో ఎవరిని తిట్టమంటే ఇతను తిడతాడు. ఇతను ఎవరిని జైల్లో పెట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఆ పని చేశాడు. రైట్ సురేంద్ర గారు వెల్కమ్ బ్యాక్. రైట్ వెల్కమ్. నేను మళ్ళీ మీతో మాట్లాడిస్తా. మనతో పాటు సుజాత గారు కూడా ఉన్నారు కాబట్టి, సుజాత కాజా గారు జనసేన నేత. సుజాత గారు మీరేమంటారు? విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్లో నాకు పవన్ కళ్యాణ్కి జనసేన నేతకి మంచి దగ్గర సంబంధం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఎన్నడూ లేనిది మోడీకి అమిత్ షా కూడా థ్యాంక్స్ చెప్తూ జనసేన నేత కూడా నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని. అంటే మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నమా లేదా నిజంగానే లోపాయికారిగా జనసేన పార్టీకి జనసేన పార్టీ అధినేతకి విజయసాయి రెడ్డి కూడా మంచి సంబంధాలు ఉన్నాయా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. చేయాల్సిన డ్యామేజ్ అంతా 5 సంవత్సరాల్లో చేసేసి ఈ రోజు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ అని చిలక పలుకులు పలికితే నమ్మడానికి ప్రజలంతా బెర్రోళ్ళు కాదండి. అలాగే సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ వాళ్ళు లాక్కున్న షేర్ల గురించి, కేవీ రావు గారి దగ్గర నుంచి లాక్కున్న షేర్ల గురించి మాట్లాడతారని వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది పెద్ద ఎత్తున దెబ్బ పడిపోయింది విజయసాయి రెడ్డి గారికి. ఇంకా రాజకీయాల్లో కొనసాగితే దోచేసినవన్నీ మొత్తం బయటకు వస్తాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి మచ్చిక చేసుకుందాం, లేదంటే విదేశాలకు పారిపోదాం, ఇంకొకటి ఏదో చేద్దాం అనే ఆలోచనలో మొదటి దెబ్బకే బయటకు వచ్చాడండి. అంతేగాని విజయసాయి రెడ్డి గారు మారిపోయో మంచి మనిషి అయిపోయో బయటికి వచ్చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు రైతులు అంటే ఇష్టం, ఇవన్నీ ఏమైపోయినాయండి? 4,000 మంది రైతులు చచ్చిపోయారు గత ప్రభుత్వంలో. ఆ రోజు ఏ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడలేదే. వీళ్ళు రైతులకు ఇచ్చిన హామీల గురించి ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదే. అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా స్నేహితులు అని చెప్తున్నారు. మరి గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలన్నీ మీ మంత్రులు మీరు కూడా ట్విట్టర్ వేదికగా నానా రకాలుగా మాట్లాడినప్పుడు మరి ఆ రోజు గుర్తు రాలేదండి? సెంట్రల్ లో ఉండి బీజేపీకి వెళ్ళిపోతారని ఇందాక మిత్రులు అంటున్నారు. అంటే బీజేపీకి ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళడం వేరు, విజయసాయి రెడ్డి గారు వెళ్తారనుకోవడం వేరు. రెండు ఒకటి కాదండి. ఆర్ కృష్ణయ్య గారికి అక్రమాస్తులు కేసులు లేవు, A2 కాదు ఆయన. అలాగే ఆయనకి క్రిమినల్ కేసులు లేవు. మరి విజయసాయి రెడ్డి గారిని ఆ కోవలోకి తీసుకోలేం మనం. అంటే నేను ఒక మాట గుర్తు చేస్తా. విల్సన్ గారు కూడా ఎలాగో మనతో పట్టినారు కదా, నేను ఒక మాట గుర్తు చేస్తా. విజయసాయి రెడ్డి ఈస్ ద ఓన్లీ మ్యాన్ వితౌట్ అపాయింట్మెంట్ కెన్ గో టు ఎనీ సెంట్రల్ మినిస్టర్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. రాజకీయ నాయకుడు, అది కూడా A2గా ఉన్నటువంటి. నేను ఒక మాట చెప్తాను, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించి నాకు తెలిసి కోటేశ్వరరావు గారు నేను లాస్ట్ లో తీసుకుంటా కాబట్టి సార్ చాలా పాయింట్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. కొన్ని ఒక చిన్న ఇంటరప్షన్, ఒక మాట యాడ్ చేస్తున్నాను మీకు. ఇటీవల జమిలీ ఎన్నికలపైన జేపీసీ వేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి జేపీసీలో మెంబర్ గా వేసింది విజయసాయి రెడ్డి గారిని. అంత ప్రాధాన్యత ఉంది, అంత ప్రాధాన్యత ఉంది. రైట్ సుజాత గారు, యా ప్లీజ్ కంటిన్యూ. సార్, మనకి మీరు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోగలరు అని. అపాయింట్మెంట్ లేకుండానే వెళ్ళగలరు. నా ఉద్దేశం అపాయింట్మెంట్ లేకుండానే విజయసాయి రెడ్డి వెళ్ళగలరు. కూడా పెద్ద నేతల్ని కలిసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే మనం అదే విషయంలో అదే కేసులో తీసుకుంటే కనుక మన రఘురామకృష్ణరాజు గారు ఎంతో మంది ఎంపీలకి దాదాపు 300 పైగా ఎంపీలతోటి విందు ఇచ్చి వాళ్ళందరితో సత్సంబాలు కలిగి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండి ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో అటువంటి వ్యక్తిని ఏ విధంగా హింసించారో, ఏ విధంగా ఆయన అరెస్ట్ చేశారో అవన్నీ చూసాం.
సార్ ఇవన్నీ మనం అక్రమాస్తుల కేసు వచ్చేటప్పటికి ఎవరు దగ్గర చేర్చుకోరు సార్. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చేసినవి చిన్న చితక కేసులు కాదండి, చాలా చాలా కోట్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పార్టీ పెట్టారు, ఆయన నిలబడ్డారు, అధికారంలోకి వచ్చారంటే ప్రధాన పాత్ర విజయసాయి రెడ్డి గారిది. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు విశాఖలో, ముఖ్యంగా విశాఖలో చేసినవి ఏ ప్రజలు మర్చిపోరు సార్. టిఎన్బిసి చర్చ ఆస్తులు వీళ్ళు ఏ విధంగా విజయసాయి రెడ్డి గారు కొల్లగొట్టారో విశాఖలో ఉన్న ప్రజలు ఎవరు మర్చిపోరు. అది దేవుడు 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 చూసుకుంటాడు అంటున్నారు. మరి అదే దేవుడు ఆస్తులు నువ్వు కొల్లగొట్టేసావు కదా, క్రిస్టియన్స్ ఆస్తులన్నీ కొల్లగొట్టేసావు కదా, అప్పుడు గుర్తు రాలేదా దేవుడు? అలాగే సార్ మానస ట్రస్ట్ గురించి మీ అందరికీ గుర్తుందో లేదో, అశోక్ గజపతిరాజు గారిని మానస ట్రస్ట్ విషయంలో ఎంత వేధించారో అందరికీ గుర్తుంది. అలాగే సింహాచలం నరసింహస్వామి అక్కడ ఉన్న ఆస్తులు, ఆయనకు ఆలయానికి సంబంధించిన భూములు ఏదైతే వేపగుంట గాని ఆ పరిసరాల్లో భూములన్నీ ఎన్ని కబ్జా చేశారండి వీళ్ళు? దస్పల్ల రాజుగారి దగ్గర ఆ భూముల్ని తక్కువ రేటుకి ఇమ్మని చెప్పి వాళ్ళని బెదిరించి బలవంతంగా పెట్టి ఆస్తులు రాయించుకోలేదా? విశాఖలో మీరు చేసిన కుంభకోణాలు ఎన్ని చెప్పమంటారు? హైగ్రీవ భూములు కుంభకోణం ఎంత అయిందండి? దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి గారిని అడ్డు పెట్టుకుని దేవాదాయ శాఖ భూములు ఎన్ని కొట్టేశారండి విజయసాయి రెడ్డి గారు? ఈ రోజు వచ్చి నంగనాచి కబుర్లు చెప్పి నాకేం తెలియదు, నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోతాను అంటే ఎవరు నమ్ముతారు సార్? ఇవన్నీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి తీసుకొచ్చినాయి కాదు, ప్రజల ఆస్తి, ప్రజలు ట్యాక్సులు కట్టిన ప్రజల సొమ్ము మీరు అడ్డగోలుగా దోచేసి ఈ రోజు నేను బయటకు వస్తాను, నేను రాజకీయాల్లో వదిలేస్తాను అంటే ఖచ్చితంగా మీరు చేసిన వాటన్నిటికీ జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. కోర్టులు మిమ్మల్ని ఏమి ఉపేక్షించవు. మీరు ఇంకో పార్టీలో చేరుతానో ఎక్కడికి చేరుతానో, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు క్లీన్ చిట్ ఇచ్చుకున్నాక వెళ్లాల్సి వస్తుంది. మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఈ కేసులు అయితే మాత్రం వెంటాడతాయి సార్. పార్టీలో ఉన్నారని పదవులు అవి ఏమీ చూడరు. నాకు తెలిసి ఆ కేసులు ముందుకు పోవు, ఆ కోర్టులు ఎప్పుడు తెలుస్తాయి దేవుడు ఎరుగు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ సుజాత గారు. మన మనకి ఉన్న మన న్యాయ వ్యవస్థ గొప్పదనం కూడా మనం గుర్తించాలి సార్. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వాడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేసిన దాఖలాలు మన దేశంలో ఉన్నాయి. మన న్యాయ వ్యవస్థను అంత తక్కువగా తీసి పారేయడానికి వీల్లేదు. అనుకోవడానికి లేదండి. రైట్, మళ్ళీ మిమ్మల్ని మాట్లాడిస్తా. నేను ఒకసారి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి టెలికాస్ట్ చేద్దాం. విజయసాయి రెడ్డి ఏం మాట్లాడారో విందాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు రియాక్షన్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు, అది కూడా ఒకసారి చూద్దాం. పీసీఆర్ ప్లీజ్ ప్లే. కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు నా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు నా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల స్టేట్మెంట్స్ పైన చంద్రబాబు నాయుడు రియాక్షన్ చూద్దాం ఒకసారి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో చూద్దాం ఒకసారి. It will take some time, but everything I'm telling you, it is not impossible, but there will be effort. మళ్ళీ మనం పైకి తీసుకురావడం, మళ్ళా ఏదో ఒక ఇదయ్యి మళ్ళా కిందికి పోవడం, వైకుంఠపాళి మరి తయారు కాకూడదు. ఈసారి పైకి వెళ్ళాలి తప్ప మళ్ళా కిందికి రాకూడదు. అదొకటే అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళతో మాట్లాడలేదు, అది డిస్కషన్ ఉంది. రామ్మోహన్ కూడా చెప్పాం, దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్. సార్, మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసులు పెట్టుబడులు తేవడం కావచ్చు, పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు. వైసీపీని మా పార్టీ ఎంపీలు వరుసను విడుతూ ఉన్నారు. ఏంటి ఎలా చూడాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారనుకుంటే మన దానికి సమాధానం మన దగ్గర ఏం లేదు. కొన్ని రాజకీయ పార్టీల్లో కొన్ని వస్తూ ఉంటాయి. నమ్మకం అనేది ఉంటే ఉంటారు, లేకపోతే వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ మచ్ ఆన్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్. దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్, ఐ కెన్ సే.
అంతవరకే. బియాండ్ దట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్. రైట్. చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా సింపుల్ అండ్ స్మూత్ గా ఆయన కొట్టిపడేశారు. వాళ్ళకి నమ్మకాలు లేవు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారేమో అనేటువంటి మాటలు కొట్టేశారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయి షర్మిల గారు కూడా ఆనాడు ఈ పార్టీని అన్నని వదులుతూ, విజయ్ అన్న ఇక్కడి నుంచి నువ్వే చూసుకోవాలన్నా, జగన్ అన్నని అట్లీస్ట్ నువ్వన్నా కాపాడుకో అన్నా అనేటువంటి మాట ఆమెనింది. ఇవాళ ఆమె చెప్పినటువంటి మాట ఒకటి నన్ను బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బీజేపీకి మోదీకి జగన్ దత్తపుత్రుడు అని విమర్శించారు. ఇంతకాలం వీసారెడ్డిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారు. విశ్వసనీయతను జగన్ కోల్పోయారు కాబట్టే విజయ్ అన్న బయటికి వచ్చాడు. వీసారెడ్డి ఇప్పటికైనా అన్ని నిజాలు చెప్తే ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారు. వీసారెడ్డి నువ్వు ఇప్పటికన్నా నిజాలు చెప్పు అనేటువంటి మాట వైఎస్ షర్మిల చేసినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చావు ఇప్పుడు. అదేవిధంగా సొంత బాబాయ్ మాజీ మంత్రి వివేకా కేసులో కూడా నువ్వు ఏం చేశావు, నువ్వు అన్ని అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో నాటకం, అదే నాటకం ఆడుతూ నువ్వు అన్ని అబద్ధాలు చెప్పావు అని చాలా పెద్ద స్టేట్మెంట్స్, చాలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇక్కడ షర్మిల చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. రైట్, బాజీ గారు చెప్పండి. బాజీ గారు, ఈ కామెంట్స్ అన్ని చూస్తుంటే చంద్రబాబు నాయుడు రియాక్షన్, తర్వాత ప్రస్తుతం మీకు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్నది కూడా షర్మిల కామెంట్స్ కావచ్చు లేదా విజయసాయి రెడ్డి రాజీనామా కావచ్చు, మీరు ఎలా చూస్తున్నారు? ముందుగా మీకు అట్లాగే మన 4 సైడ్స్ ఛానల్ వీక్షకులకి, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. విజయసాయి రెడ్డి గారు మరి గత కొన్ని నెలలుగా జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. గతంలో ఉన్నంత అగ్రెసివ్ గా పార్టీకి అంకిత భావంతో ఉన్నట్టుగా అయితే కనిపించలేదు. అయితే ఏంటంటే ఆయన రాజీనామా వెనక ఇప్పుడు వస్తున్న ఏదైతే రకరకాల ఆరోపణలు, రకరకాల ప్రచారాలు అవన్నీ కూడా పక్కన పెడితే ఖచ్చితంగా దీని వెనక బీజేపీకి సంబంధించిన వ్యూహం ఉంది అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితే ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారితో గత కొద్ది రోజులుగా మరి ఆయనతోటి విభేదించడమో లేకపోతే ఆయన పొసగకపోవటమో జరగటం కూడా ఒక కారణంగా మనం చూడొచ్చు. అందువల్లనే ఆయన గతంలో లాగా అంతగా అంటున్నట్టుగా పార్టీ యాక్టివిటీస్ లో కూడా అంతగా ఆయన పట్టించుకోకుండా ఉండటం జరిగింది. ఇక్కడ ఏంటంటే మేము మా అంచనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆత్మగా ఇన్నేళ్లు ఒక పార్టీ పెట్టిన 10 సంవత్సరాల్లో ఒక ఆత్మగా పార్టీకి అండదండలుగా ఉండటమే కాకుండా 3 తరాలుగా వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు చూస్తే ఒక కుటుంబ సభ్యుడిగా కూడా ఆయన ఉన్నాడు. సొంత కుటుంబంలో ఉన్న తల్లిని చెల్లినే నిరాదరణకు గురి చేసి బయటికి పంపించేసిన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయి రెడ్డో ఇంకొక ఆయన బయటికి వెళ్ళిపోవడం అనేది పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అంశం ఏం కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం అని కాదు, నమ్మకం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా ఒక ఆత్మీయుడిగా ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఫ్యామిలీకి అండదండలుగా ఉన్న వ్యక్తిగా చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో గడిపిన అనుబంధం కూడా ఉంటుంది. అంత తొందరగా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. కాకపోతే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించకపోతే ఈయన బయటికి పార్టీలో నుంచి బయటకు వచ్చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే దీని వెనక ఏదో కుట్రో ఊహాత్మకంగా ఏదో ఒక కొంతమంది అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కావాలనే బయటికి బీజేపీలోకి ఇంకో దాంట్లోకి పంపిస్తున్నాడు అన్నట్టుగా కూడా కొంతమంది అనుకుంటా ఉన్నారు. అవన్నీ అవాస్తవాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆయన వ్యవహార శైలి నచ్చక ఆయన మీద నమ్మకం లేక, ఎందుకంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒక రాజకీయవేత్త కాదండి. రాజకీయాల్లో పుట్టలేదు ఆయన, రాజకీయవేత్త కాదు ఆయన రాజకీయాల్లో అపాయింట్ చేయబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి చేత. ఏ విధంగా అయితే ఆయన వ్యాపార సంస్థల యొక్క ఆర్థిక లావాదేవీలని పరిరక్షించడానికి పనిచేశాడు, ఒక ఎంప్లాయీ గానో ఒక ఆత్మీయుడిగానో పనిచేశాడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మంచి చెడులు చూసుకోవడానికి ఒక ఆత్మీయుడిగా, ఒక నమ్మకస్తుడిగా మాత్రమే విజయసాయి రెడ్డి గారు వైసీపీలో పనిచేశారు, అపాయింట్ చేయబడ్డారు.
సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏదో రాజకీయవేత్త అయితే ఏదో ఒక ప్రయోజనాలు ఆశించో ఇంకోటో లేకపోతే అప్గ్రేడ్ అవటం కోసం ఆయన బయటకు వెళ్ళిపోయి ఇంకో పార్టీలోకి వెళ్ళటం అవుతుంది. ఇక్కడ అలా కాదండి. ఇక్కడ ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీవ్రమైన మనస్తాపానికి గురవటం, హర్ట్ అవటం, అటువంటి కారణం ఏదో జరిగి ఉంటుంది, బలమైన ఒక కారణం ఉండబట్టే ఆయన బయటకు వచ్చాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈయన భవిష్యత్తు వ్యవసాయం చేసుకుంటాను నేను ఇంకా ఎవరికి ఇవన్నీ ఆయన వ్యాఖ్యానాలు కనుక చూస్తే వన్ బై వన్ చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన వ్యవసాయం చేసుకోవడానికి అయితే వెళ్ళడండి. ఆయన వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళడు. ఒక రాజకీయ అండ ఏదైతే ఇప్పటి వరకు ఆయన చేసిన తప్పులు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, అవినీతి కానివ్వండి ఏదైతే ఉన్నాయో ఆయన మెడకు చుట్టుకొని ఆయనకి మరి పనిష్మెంట్, చట్టపరమైన పనిష్మెంట్స్ పడటం నుంచి తప్పించుకోవడానికి రాజకీయ ఆశ్రయం కోసం అయితే ఖచ్చితంగా ఆయన మరి ఎన్డీఏని ఆశ్రయిస్తాడు అన్నది ఖచ్చితంగా మనం అనుకోవాలి. ఇక్కడ కారణం ఏంటంటే ఆయన మాట్లాడిన మాటల్లో వన్ బై వన్ చూడండి. పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు. ఎక్కడ మిత్రుడు అండి పవన్ కళ్యాణ్ గారితో? పవన్ కళ్యాణ్ గారితో ఈ 10 ఏళ్లలో ఏనాడన్నా కావలించుకొని మనకి ఎక్కడన్నా కనపడ్డా మీడియాలో కానీ ప్రజలకు కానివ్వండి? పవన్ కళ్యాణ్ గారితో అంతంత మాటలు వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అంటే ఏనాడన్నా కానీ అటు చిరకాల మిత్రుడిని అడ్డుపడ్డా, కాపాడడానికి ప్రయత్నం చేశాడా? ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ కలిసిన సందర్భం కానీ, కలిసి కూర్చొని మాట్లాడుకున్న సందర్భం కానీ, ఒక మిత్రత్వాన్ని ప్రదర్శించిన వైనం కానీ ఎక్కడ చూడలేదు మనం. కాబట్టి ఇదేంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆయనకి ఇప్పటికే ఆల్రెడీ చెప్పారు, నాకు అమిత్ షాతో మోడీతో సంబంధాలు ఉన్నాయని. అట్లాగే మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏంటంటే ఏ మంత్రి దగ్గరికైనా కానీ కేంద్రంలో ఆయన వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళగలుగుతాడని. సో కేంద్రంలో ఉన్న ఆయనకున్న లాబింగ్ కానివ్వండి, అట్లాగే ఈ రోజు బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ జనసేనకు ఉన్న మైత్రత్వం కానివ్వండి, భవిష్యత్తులో బీజేపీ అండ్ జనసేన కలిసి ఈ రాష్ట్రంలో మరి స్ట్రైట్ పాలిటిక్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యాన్ని కూడా మనం ఈ విజయసాయి రెడ్డి గారి ఎపిసోడ్ కనుక లింకప్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఈయన రేపు పొద్దున కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే ఈ వేడి దుమారం అంతా సమసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనకి ఢిల్లీలోనే తేల్తాడు. నేను కంప్లీట్ చేయనండి, నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు ఇందాక ఒక అన్నారు బీజేపీకి అవసరం లేదు, బీజేపీకి గత్యంతరం ఇతంతో ఉపయోగం లేదు అని ఏదో మాట కూడా విన్నాను నేను. ఇక్కడ అవసరాలు కాదండి, ఈయనకున్న మిత్రత్వం తోటి ఈయన ఒక కీలకమైన వ్యక్తిగా ఏదైతే బీజేపీ ఈయన ద్వారా ఏపీ రాజకీయాల్లో తన యొక్క స్ట్రెంగ్త్ ని పెంచుకోవడానికి వయా జనసేన ప్రయత్నం చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకుముందే కొంతమంది ఇట్లాగే ఆర్థిక నేరాలు, బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టిన వాళ్ళు కూడా బీజేపీ ఆశ్రయం పొంది వాడు సంశయరుగా ఉన్నారు. ఎవరు టచ్ చేసే పరిస్థితి లేరు. ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. కాబట్టి ఏంటంటే ఈయన కూడా ఒక ఆర్థిక నేరగాడిగా, అనేక కేసుల్లో జగన్తో ఏటుగా ఉన్న వ్యక్తిగా ఇతనికి ప్రస్తుతం కేంద్రం యొక్క ఆశ్రయం అవసరం. ఆ ఆశ్రయానికే వెళ్తాడు తప్ప వేరేది కాదు. అబ్జర్వేషన్. రైట్. థ్యాంక్ యూ బాజీ గారు. వెల్కమ్ బ్యాక్ టు అగైన్. కోటేశ్వరరావు గారు. అవినాష్ గారు, మా చర్చలో అనేక అంశాలు వచ్చాయి. వాటన్నిటికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మన తెలుగుదేశం ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు, అదేవిధంగా జనసేన ప్రతినిధి సుజాత గారు వీళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగినటువంటి వివిధ ఛానల్స్ లో డిస్కషన్స్ నాకు గుర్తొచ్చాయి, నవ్వు కూడా వస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తోటి ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే సమస్య లేదు, మేము ఒకవేళ కలిసినా కానీ మేము వ్యతిరేకిస్తాము అని చెప్పేసి జనసేన ప్రతినిధులు వీర సూర ప్రతిజ్ఞలు చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం తోటి కలిసే సమస్య లేదని చెప్పేసి బీజేపీ ప్రతినిధులు కూడా చేశారు. ఈ రెండు పార్టీలతో కలిసే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున చేశారు. కానీ చూసాం మనం 2019లో ఈ మూడు పార్టీల వాళ్ళు పరస్పరం ఏ విధమైనటువంటి తగాదా పడ్డారో, ఏ విధంగా విమర్శలు చేసుకున్నారు. బట్ అన్నింటినీ మర్చిపోయి అదేదో సినిమాలో యాడ్ అవన్నీ పక్కన పెట్టేయండి అని ఒక సబ్బులు యాడ్. అట్లా
2024 ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసిపోయినటువంటి చూస్తే రేపు విజయసాయి రెడ్డి ఏ పార్టీలో చేస్తాడా లేదా అనేటువంటిది అది ఊహాగానమే కానీ ఈ నాయకులు చెప్పేటువంటిది అధిష్టాన వర్గాలు కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఆయన ఏమి ఖండించలేదు, లేకపోతే మరొకటేమీ చేయలేదు. ఆయన కూడా ఆప్షన్ ఎక్కిపెట్టుకున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఆయన కూడా ఆప్షన్ ఎక్కిపెట్టుకున్నారు. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు ఇప్పుడు. అందుకని ఎవరికి వాళ్ళు ఎవరి కార్డు వాళ్ళు ప్లే చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. అందుకని రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు అనేటువంటిది ఒకటైతే, రెండోది ఒకవేళ ఇవాళ బీజేపీకి ఆంధ్రదేశంలో పెద్ద కరువు పరిస్థితి, నాయకులు కరువు. అందుకని ఈయన లాంటి డబ్బున్నటువంటి వాళ్ళు లాబీయిస్టులు లేదా ఇటువంటి వాళ్ళని కనుక చేర్చుకుంటే లబ్ధి పొందొచ్చు అని ఒకవేళ బీజేపీ కనుక అనుకున్నట్లయితే వీళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, వీళ్ళ మీద ఉన్నటువంటి విమర్శలు ఇవన్నీ కూడా ఆ పార్టీకి మరింత తలనొప్పి వ్యవహారము, జనంలో మరింతగా దూరం అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్ గా వస్తుంది. పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ఏ విధంగా ఆయన్ని వాళ్ళు కనుక జనసేన ద్వారా చేసినా లేదా డైరెక్ట్ గా ఎందుకు వాషింగ్ పౌడర్ నిర్మాణం అన్నట్టుగా బీజేపీలో చేర్చుకున్నా గానీ అటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుంది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా విజయసాయి రెడ్డి వ్యవసాయం అంటే రేపు మాట మార్చి నేను వ్యవసాయం అన్నాను కానీ రాజకీయ వ్యవసాయం చేస్తానని చెప్పిన ఆశ్చర్యం లేదు. అనేక అర్థాలు ఉంటాయి. వ్యవసాయం ఏదైనా వ్యవసాయం అని అంటారు మీరైతే. ఏదైనా అది రాజకీయ వ్యవసాయమే, రాజకీయ రంగంలో దున్నుతానని చెప్పేసి అంటాడు ఆయన. అందుకని వీళ్ళకి సంబంధించి ఇప్పుడు ఒకవేళ ఏ కారణంతో అయినా కేసులు వాయిదా ఆలస్యమైనా లేకపోతే ఇంకోటైనా కానీ మొట్టమొదటి బలయ్యేది బీజేపీ. ఒకవేళ బీజేపీలో కానీ జనసేనలో కానీ వీరిని కనుక చేర్చుకునేట్లయితే తెలుగుదేశం పార్టీ తోటి ఆ రెండు పార్టీలకి మరుసటి రోజు నుంచే లడాయి ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు మాట్లాడిన మాట ప్రకారం ఒకవేళ అగ్రనాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అంగీకరించినప్పటికీ దిగువనున్నటువంటి క్యాడరు తెలుగుదేశం పార్టీ మీదనే తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి పోలరైజేషన్ లేదా గ్రామాల్లో నడిపించినటువంటి చర్చలను చూసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కానీ దిగువన ఉన్నటువంటి క్యాడర్ అంగీకరించే సంస్థ ఇప్పటికే కొన్ని చోట్ల జనసేన తెలుగుదేశం మధ్య వచ్చి వస్తున్నటువంటి విభేదాలని లేదా అక్కడ ఉన్నటువంటి వర్షం చూస్తున్నారు. అందుకని ఇది నిజానికి ఈయన రాజీనామా చేయకుండా ఉంటే ఆ మూడు పార్టీల నెత్తిన పాల్గొసినట్టు ఉండేవాడు. ఇప్పుడు రాజీనామా చేసి ఆ మూడు పార్టీలని కూడా జనంలో నోళ్లలో నానేట్టు చేశాడనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరికి వాళ్ళు అందరూ అనుమానిస్తున్నారు ఈయన ఏ పార్టీలో చేస్తాడు, ఏ పార్టీలో ఎట్లా చేర్చుకుంటారు, ఏ రూపంలో చేర్చుకుంటారు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. అటువంటి చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ చర్చ జరిగితేనే ఇలాంటి పార్టీల బండారం ఏంటో కూడా జనానికి బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ లోపల దాగున్నటువంటి అసలైన విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వాస్తవానికి అసలైన విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఇప్పటి వరకు ఆయన ఏం చేస్తాడనేది ఊహాగానమైనప్పటికీ మనం సిచ్యువేషన్స్ ని చూసుకుంటున్నాం. రెండోది ఇంకా ఈయన వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో పెద్ద దెబ్బ తగిలిందని, వైసీపీకి పెద్ద దెబ్బ తగిలిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే కాంగ్రెస్ లో చీలికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆనాడు ఉన్నటువంటి స్టాల్వార్ట్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, ముదుపులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆమెను వదిలేసి వెళ్ళిపోయి వంటను చేసినటువంటి స్థితిలో తిరిగి ఆమె ఏ విధంగా అంటే మాస్ అప్పీల్ తోటి ఏ విధంగా దెబ్బ కొట్టారో మళ్ళీ మనం చూసాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 40% ఓటింగ్ ఆయన్ని చూసి వచ్చింది తప్ప విజయసాయి రెడ్డినో లేకపోతే వైవి సుబ్బారెడ్డినో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డినో లేకపోతే బూతుల మంత్రులనో ఇట్లాంటి వాళ్ళని చూసి అయితే రాలేదు. అందుకని వీళ్ళందరూ పోయినా కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఒంటరిగా రంగంలో నిలబడితే ఒక విక్టిమ్ కార్డుగా ముందుకు వస్తాడు. చూడండి, నేను ఆశ్రయించి లేదా నేను అన్ని రకాల అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోవడం నన్ను అన్యాయం చేసిపోయారని చెప్పేసి మళ్ళా ఇంకొకసారి జనంలోకి వస్తే అది ఏ ఫ్యాక్టర్ గా మారవచ్చు అనేటువంటి కూడా ఆలోచించుకోవాలి. వీళ్ళు పోయినంత మాత్రాన వైసీపీ బలహీనపడుతుందని ఎవరైనా అనుకుంటే పొరపాటు అనేది నా అభిప్రాయం. అయితే పోతా ఏ పార్టీలో చేస్తాడు ఏమిటి అనేటువంటిది ఇవన్నీ తర్వాత బహిరంగంగా చేరిన తర్వాత ఎట్లాగో మనం మళ్ళీ చర్చించుకోవచ్చు. ఖచ్చితంగా మాట్లాడచ్చు. రైట్ విల్సన్ గారు, మీ ముందు చాలా ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం అంతా డ్రామా అంతా విజయసాయి రెడ్డితో బీజేపీ ఆడిస్తుంది అనేటువంటి యాంగిల్ దగ్గర నుంచి మొదలైంది. మొత్తం అంతా మీ పార్టీ చెప్పేటువంటి మాటలైంది. ఎందుకంటే దీని తర్వాత మీరు చెప్పే సమాధానాన్ని బట్టి నా దగ్గర ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది.
గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులు పెద్దలందరూ కూడా నమస్కారం. అంటే విజయసాయి రెడ్డి అనబడే వ్యక్తి ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్. అతను వైఎస్ ఫ్యామిలీకి, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమ్మిన బంటు. కాబట్టి అతను ఒక లాయల్గా జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశాడు, లేకపోతే వైసీపీ పార్టీ కోసం పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఎందుకు చెడింది, లేదా బయటకు వచ్చి ఉండొచ్చు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఒక నేరస్తుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుడు. ఇద్దరు నేరస్తుల గురించి చర్చ పెట్టుకునే పరిస్థితిలోకి మనం మీడియా వచ్చిందంటే ఇది ఒక విషాదం. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఏమి తేళ్ళ, వాళ్ళు ఖచ్చితంగా జైల్లో నుండి వచ్చారు, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఆరోపణలలో వాళ్ళు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తే ఆ రోజు ఆలోచించవచ్చు ఏ రాజకీయ పార్టీ అయినా. అదే సమయంలో ఈ రోజు ఆ బుర్ర తీసుకొచ్చి పులుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉండదు. అంటే విల్సన్ గారు సబ్జెక్టు కరెక్షన్ ఒక్క మాట చెప్తాను నేను, సారీ మిమ్మల్ని మధ్యలో ఆపినందుకు. వాళ్ళు జైల్లో కేవలం నేరస్తులుగా ఆమోదింపబడి, అంటే వాళ్ళు ఇంకా ప్రూవ్ అవ్వలేదు కోర్టులో కేసులు ఏవి కూడా, వాళ్ళు కేవలం వాళ్ళ మీద మోపబడ్డాయి, వాళ్ళ మీద కేసులు మోపబడ్డాయి. అప్పటి వరకు వాళ్ళు కేవలం చూడు మిత్రమా, మోపబడ్డాయో నిజంగా వాళ్ళు క్రైమ్ చేశారు లేదా రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అదేం ఓపెన్ సీక్రెట్. నేనేమైనా దాచితే దాగే సత్యాలు కాదు, ఆగవగాడ. నేనేమంటానంటే మా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఇప్పుడు ఎందుకు పెరిగాయి, పెరగడం మేరకు విజయసాయి రెడ్డి గారి హస్తం ఏంటి, ఈయన విశాఖపట్నంలో చేసిన దందాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత నాకు తెలిసి కూటమి పార్టీలు ఏవి కూడా ఆయన దగ్గర రాని అండర్లైన్ చేసుకోండి. అందులో భారతీయ జనతా పార్టీకి అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎవరైనా ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు వస్తే పార్టీలో చేర్చుకుంటే మాకు ఉపయోగం. ఆయన వల్ల ఏం ఉపయోగం? ఆయన ఆల్రెడీ ఆ పార్టీలో ఇంకా చెల్లకుండా బయటకు వచ్చాడు కదా, కాబట్టి మాకేం ఉపయోగం లేదు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తారేమో మాకు తెలియదు, కానీ మనకు మాత్రం అవసరం లేదు. ఆ పార్టీకి కూడా ఆయన వెనుపోటు పడిచాడు. ఆయన కూడా సోనియా గాంధీని కూడా తిట్టిన పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన కానీ వాళ్ళిద్దరు కూడా ఆ పార్టీకి లోపల రానియరు. షర్మిల గారు అన్నట్టు ఒకటి ఫ్యాక్ట్, ఆయన చేసిన తప్పులన్నీ ఒప్పుకొని రాష్ట్ర ప్రజల ముందు ఆయన ఇదిగో నేను ఈ తప్పులు చేశాను, నేను ఇందుకోసం నా నేరాలు చేశాను అని చెప్పగలిగితే అది కన్ఫెషన్ స్టేట్మెంట్ అవుతుంది. అలాగే ఏదన్నా ఆయన కానీ చెప్పగలిగితే అది ప్రజలకు ఉపయోగం. అంతే తప్ప విజయసాయి రెడ్డి గారి గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అంటే అటువంటి క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి, అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని భారతీయ జనతా పార్టీ చేర్చకూడదు నేనైతే అనుకోవడం వల్ల. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, మాకంతా ఎవరికి జాగ్రత్త మాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజల్లో మన్నన పొంది ప్రజల కోసం ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు రావాలని కోరుకుంటాం. ఎలాంటి కాంట్రిబ్యూట్ చేయని వాళ్ళు మా పార్టీలో రావడం మాకేం ఉపయోగం? అంటే అది ఊహాగానాలతో మనం సమాధానం చెప్పలేం. అయితే ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఆయనకి లాబింగ్ చేసే స్వభావం ఉంది. ఆ లాబింగ్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఏం మేలు జరగదు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంక్షోభం నుంచి ప్రగతి దిశగా ముందుకెళ్తుంది. 4 ఏళ్లు ఆయన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేసిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని కంట్రోల్ చేసిన దాఖలాలు లేవు. ఆయన్ని వదిలించుకోవడం కోసం ఆయన చేసిన శతవిధాలు చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన్ని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి నుంచి తీసేశారు. తర్వాత యువ మోర్చటోటికి యువ విభాగానికి ఆయన ఇన్ఛార్జి చేసి కూడా పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆయన బాధితుడు. రాష్ట్ర ప్రజలు ఆయన వల్ల బాధితులు అయితే జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన బాధితులు. తర్వాత ఆధిపత్యం పోరు చాలా స్పష్టంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఆధిపత్యంలో ఈయన ఇమ్మలేకపోయాడు. ఈయన కానీ రేపు ఈ రోజు ఈయన బయటకు వచ్చాడు, రేపు వైవి సుబ్బారెడ్డి బయటకు వచ్చాడు. ఆల్రెడీ అంతకుముందు బాలినేని వచ్చారు కదా. కాబట్టి ఒకరొకరు బయటకు ఎందుకు వస్తున్నారంటే పార్టీ బలహీనపడ్డం కదా, నాయకత్వం మీద బలహీనపడడం వల్ల అతని మీద నమ్మకం సన్నగిలడం వల్ల ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఆయనకి మళ్ళీ భవిష్యత్తు ఉంది అనుకుంటే ఇంతమంది బయటికి రారు, ఏ రాజకీయ నాయకుడు బయటికి రాడు. అంటే ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓటు బ్యాంక్ ఎందుకు చెల్లాచెదురవుతుందంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వెంట జనం లేరు, నాయకులు లేరు అన్న ఉద్దేశం. ఎక్కడెక్కడ సరే నాయకులే కదా ఓట్లు వేస్తారు. అంటే అది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటు శాతం తగ్గితే తగ్గచ్చు, పెరిగే అవకాశం మాత్రం ఆ గ్రాఫ్ పెరిగే అవకాశం మాత్రం నాకున్న అనాలిసిస్ లో పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఆయన గురించి కొద్ది రోజులు మీడియా చర్చించుకుంటది, ఆ తర్వాత ఆయన మర్చిపోతారు. ఇప్పుడు ఈ రోజు పచ్చి అబద్ధాల కోరు వయసు ఆయన వేగన ఎవరు అనడానికి విజయసాయి రెడ్డి అన్న దర్శనం ఈరోజు పెట్టి ప్రెస్ మీటే ఆయన అవినాష్ రెడ్డి చెప్పాడంట, గుండె పొట్టని చెప్పాడంట. నువ్వు మీడియా ఎట్లా ప్రకటిస్తావు? మీడియా దగ్గరికి వచ్చి కూర్చునే ముందు నువ్వు ఒకసారి
మాట్లాడుకోవా? అంటే ఇన్ఫర్మేషన్ రాదా? గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా ఇన్ఫర్మేషన్ రాదా? డైరెక్ట్ గా ఎవరితో మాట్లాడాలి? ఆయన సంబంధించిన కూతురుతోటో అల్లుడితోటో మాట్లాడాలా? ఎవరితో మాట్లాడి ఆయన గుండెపోటు నిర్ధారించాడు అంటే ఇక్కడ అర్థమైపోయింది కదా. ఒకళ్ళు అవినాష్ రెడ్డి చెప్తే అవినాష్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నాడని ఆయన ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే విజయసాయి రెడ్డి గారి క్రెడిబిలిటీ లేదు. క్రెడిబిలిటీ లేని నాయకత్వం వల్ల రాష్ట్ర ప్రజలకి మేలు జరగదు. కాకపోతే ఎవరైనా బాగా లెక్కలు రాయించుకోవాలనుకునే వాళ్ళు, దొంగ లెక్కలు రాయించుకోవాలనుకునే వాళ్ళు, అట్లాంటి ఆశాభావం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన తీసుకెళ్ళి ఆయన వాడుకోవచ్చు. మాకేం అవసరం ఉంది? కాబట్టి మేము ఆయన్ని నాకు తెలిసిన అవగాహన మేరకు ఆయన భారతీయ జనతా పార్టీ ఆయన అవసరం లేదని మేము అనుకుంటున్నాం. రైట్ విల్సన్ గారు, నేను మీ దగ్గరికి వస్తా. నేను మళ్ళీ శేషు గారి దగ్గరికి వస్తా ఉన్నా. శేషు గారు చాలా పాయింట్స్ నోట్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కూడా ఉన్నారు. కానీ లక్ష్మణ్ గారి ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది నాకు తెలిసి. లక్ష్మణ్ గారు, రామారావు గారు బొట్ల రామారావు గారు ఇప్పుడు అందరి మాటలు విన్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక అంశం అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఏదైతే మన అనలిస్ట్ గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు సంబంధించినటువంటి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన విధానంతో ఒక క్రెడిబిలిటీ ప్రజల్లో సంపాదించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనమ తిప్పకుండా మాట తప్పకుండా ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని కూడా పొందుపరిచి దాన్ని మొత్తాన్ని కూడా తన ప్రభుత్వ హయాంలో చేసినటువంటి వ్యక్తి. అట్లాగే అబద్ధ హామీలు కానీ, మేనిఫెస్టోలో అలవి కాని హామీలు కానీ, మోసపూరితమైనటువంటి హామీలకు తావు లేకుండా ఓటమికి సిద్ధపడి కూడా అవసరమైతే సిద్ధపడతాం తప్ప తాను మాత్రం అబద్ధాలు హామీలు ఇవ్వను, మోసపూరిత హామీలు ఇవ్వను అని చెప్పినటువంటి వ్యక్తి. ఇది జనంలో ఉన్నటువంటి మాట వాస్తవం. విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో అతను అంత యాక్టివ్గా ఉండేవాడు కాదు. అక్కడ ఆయన టీటీడీ మెంబర్గా పనిచేసినటువంటి వ్యక్తిని, ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చాలా ఉన్నాయండి. ఆయన కమిటెడ్ వర్కర్, సిన్సియర్గా పనిచేసేటువంటి విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ మీద రాజ్యసభ సభ్యుడు అయ్యి తదనంతరం జాతీయ స్థాయిలో కూడా మన్ననలు పొంది పార్లమెంట్ అనేక బిల్లులు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన యొక్క జ్ఞాన సామర్థ్యం ఇవన్నీ కూడా లెక్కలేస్తే ఆయన గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అందరూ నాయకులు కూడా ఆలోచన చేస్తూ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి కుదుపు అనమాట. ఇక్కడ ఏ పార్టీలోకి వస్తాడు, ఏం రాజకీయం జరుగుతుంది, అతని శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి అంశం. ఇదంతా కూడా బాలు కోర్టులో పడింది అనమాట. ఇక్కడ కూటమిలో ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన, ఆశ్చర్యాలు కూడా మనం ఈ యొక్క నాయకుల యొక్క మాటల్లో కానీ వ్యాఖ్యల్లో కానీ ఈ 2 రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తా కథనాల్లో కూడా మనకు అర్థమవుతామండి. ఎవరికాడ కూడా స్పష్టత లేదు. అట్లాగే విజయసాయి రెడ్డి గారు ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశానని చెప్పడం, అట్లాగే నేను ఇంకా రాజకీయాలు కొనసాగనని చెప్పడం, వ్యవసాయం చేసుకుంటా నాకు హార్టికల్చర్లో అనుభవం ఉంది, దాని మీద ఆసక్తి ఉంది, దాని మీద నేను కొంత రీసెర్చ్ చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పాడు. రాజకీయ వ్యవసాయం అని మన వాళ్ళు ఇక్కడ కొంతమంది మాట్లాడినటువంటి అంశం మీద కూడా. అట్లాగే అతను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే రాజీనామా చేశానని మీరు కూడా మొదట చెప్పారు. అది కాదండి, ఆయన చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ రాజీనామా అంశాన్ని ఫోన్ ద్వారా నేను చెప్పాను అన్నాడు, కానీ ఆయనతో సంప్రదించి రాజీనామా చేశాను అనేది కాదండి కరెక్ట్ చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన దృష్టి కూడా తను రాజీనామా చేసుకుపోయాడు, కానీ ఆయన కూడా రాజీనామా చేయొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా కూడా చెప్పారండి. ఇది పరిస్థితి. మరి భవిష్యత్ అంతా కూడా కాలమే నిర్ణయించాలండి. విజయసాయి రెడ్డి గారు మరలా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా, అది ఆయన ఇష్టం అండి, ఆయన ఇష్టం. ఈ రోజుకైతే నేను రాజకీయాలు మానేస్తానని చెప్పిన మాట వాస్తవం. ఇంకా ఆయనకు 3.5 సంవత్సరాల రాజ్యసభ సభ్యత్వం ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ చూస్తే ఆయన ఇప్పుడు కూడా ఫిజికల్గా కూడా యాక్టివ్గా ఉన్నాడు, ఆరోగ్యపరంగా. కానీ మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఆయన యొక్క వ్యక్తిగత అయినటువంటి అంశం. దాన్ని మొత్తం కూడా మనం కాలమే నిర్ణయించాలి తప్ప మనము ఊహాగానాలు ఏమి చెప్పి చేసేటటువంటి పరిస్థితి లేదని నా అభిప్రాయం అండి. రైట్, సింపుల్ గా కంక్లూడ్ చేశారు రామారావు గారు నాకు తెలిసి. కాదు కానీ అలా కాదు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని కీలకమైన రాజకీయ వ్యూహాలను కూడా చూడాలి. దానికంటే ముందు ఒక చిన్న అంశం చెప్తాను నేను. రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు, కేవీపీ రాజశేఖర రెడ్డి గారు ఆత్మ.
వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు. కష్టాలు నష్టాలు అన్ని భరించారు. కానీ ఇది కూడా మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి కాంట్రిబ్యూషన్ ఎంతో మనకు తెలుసు. వీళ్ళిద్దరు ఒక విధంగా విజయసాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఉన్నారు. కానీ వీళ్ళు అధికారం పోయిన తర్వాత వీళ్ళ స్నేహాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. అంటే రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడా ఈ విషయంలో మనకు కనపడుతుంది. ఇదొక పాయింట్. రెండోది, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక రాజకీయ వ్యూహాన్ని చెప్తాను మీకు నేను. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు, తటస్థ పార్టీలు 3 ఉన్నాయి ఈ దేశంలో. అది చాలా కీలకమైనటువంటి పార్టీ. ఒకటి బీఆర్ఎస్ తెలంగాణలో, బీజేడీ ఒరిస్సా, మీరు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇక్కడ నీకు రాజ్యసభ సభ్యులు ఇక్కడ రాజీనామా చేస్తున్నారు, బీజేడీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్నారు. రాజీనామా చేసినటువంటి వాళ్ళందరూ ఎటుపోతున్నారు? ఎన్డీఏకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనంటే ఎన్డీఏకి రాజ్యసభలో చాలా బలం తక్కువగా ఉంది. జమినీ లాంటివి, పౌరసత్వం లాంటివి, లేకపోతే వక్ఫ్ బోర్డు బిల్లు లాంటివి, ఇట్లాంటివన్నీ కూడా మీరు 2/3 మెజార్టీతో ఆమోదం చేసుకోవాలి అంటే 2 సభల్లో మీకు రాజ్యసభలో ఉన్న వీక్నెస్ని చిన్నగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. బీజేపీకి ఉన్నటువంటి సభ్యులు రాజ్యసభలో 98 మంది మాత్రమే, ఎన్డీఏకు ఉన్నది 125 మంది మాత్రమే. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి 112 మంది ఉన్నారు. వీళ్ళు రాజీనామా చేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎటు వెళుతున్నారు? ఎవరికి యాడ్ అవుతున్నారు? ఇది ఒక విషయాన్ని మనం గమనించాల్సింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద రాజకీయ వ్యూహం. ఇదొకటి. ఒకసారి వినండి సార్, ఇది ఒక రాజకీయ వ్యూహం. రెండోది, మీరు ఇప్పుడు చూడండి, మనకి కనపడుతున్నది, ఇందాక విల్సన్ అన్న ఒక మాట చెప్తున్నారు, చాలా సచ్చరితలను జరుచుకుంటారని. 2019లో లోక్సభ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు గారు, టీజీ వెంకటేష్, నలుగురు ఎటుపోయారు? వీళ్ళ మీద ఆరోపణలు లేవా? మరి వాళ్ళ విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేస్తుంటే ఇంకొంతకాలం తర్వాత మనం అందరం మర్చిపోయిన తర్వాత ఏ పార్టీలోకి పోతారు? రైట్. మీరు ఆ మాట అనాలని నేను ఇంకొక మాట ఆపాను. విల్సన్ అన్న, మీరు ఆ మాట అనాలని ఒక మాట ఆపాను. మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలకు ముందు, లోక్సభ ఎన్నికల ముందు అశోక్ చవాన్ అనేటటువంటి మాజీ ముఖ్యమంత్రి ఆదర్శ కుంభకోణంలో జైలుకు పోయేస్తే మీ పార్టీలోకి రాలేదా? మీ పార్టీలో అతని బిడ్డకి ఎమ్మెల్యే ఇవ్వలేదా? అమిత్ షా గారు కూడా పోయారు జైలుకి. అది కాదు. రైట్. మీ పైన ఆరోపణలు ఉంటేనేమో ఆరోపణలు, జగన్మోహన్ రెడ్డి పైన, విజయసాయి రెడ్డి పైన ఉంటేనేమో అవినీతి పరులు. అయితే ఇది మీరు వాదనకు పనికొస్తుంది తప్ప పోయినా అదిగా సబ్జెక్టు. చట్టం తన పని తెలుసుకుపోద్ది. అవునవును, చట్టం తన పని తాను చేస్తుంది. అదే ఇప్పుడు తడిపారైన వాళ్ళు కూడా ఈ దేశంలో కేంద్ర హోంమంత్రి శాఖలు అయ్యారు. అది కాదు కావాల్సింది. రాజకీయాలలో ఎవరికి చిత్తశుద్ధి లేదు, నిజాయితీ లేదు. మనం చెప్పుకోవటానికి మాత్రమే నీతులు పనిచేస్తాయనేటటువంటి విషయాన్ని చూడాలి. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు అవునవును కరెక్టే అండి, కరెక్టే. సార్ క్లీన్ ఇమేజ్ ఇచ్చేది కూడా బీజేపీ అనేటువంటి మాట ఉంది. అంతే కదా. వైపు జనరల్ ఎలక్షన్స్ కి ముందు చవితి రోజులే కాదు, ప్రతి సీజన్ లో అదేనండి. మనకి వాషింగ్ పౌడర్ నిర్మా అనేది చాలా ఈ దేశంలో లోక్సభ చాలా పెద్ద ఎత్తున జరిగిన మాట. కోటేశ్వరరావు గారు చెప్పిన, విల్సన్ అన్న కోటేశ్వరరావు గారు చెప్పిన, శేషు చెప్పిన వాషింగ్ పౌడర్ నిర్మా అనేది చాలా ఈ దేశంలో శుభ్రం, రాజకీయాలను శుభ్రం చేస్తున్నటువంటి. ఒక్కసారి శేషు గారు, ఒకసారి సురేంద్ర గారు మాట ఒక్క కీలకమైన మాట. దీని ఫ్లోలో ఒక మాట అవసరం. ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 4 వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 7 మంది ఉన్నారు. ఎంతమంది దీంట్లో నుంచి ఇంకా వెళ్ళిపోతారు అనేటటువంటి ఒక చర్చ జరుగుతుంది కదా. వీళ్ళలో ఈ ఉన్నటువంటి 7గురిలో 2 రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు కాదు. పరిమళ నత్వాని రిలయన్స్ కి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించి కాదు. ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, తీసివేద్దాం. ఇంకా 6 మిగులుతాయి. శరత్ చంద్రారెడ్డి కూడా రాజకీయ పంక్తు నాయకుడు కాదు, ఆయన లాయరు, తీసివేద్దాం. ఇక మిగిలినటువంటి 5 మిగిలినటువంటి ఐదుగురులో కూడా 2 పైన ఆరోపణలు వస్తున్నాయి. గొల్లబాబురావు పార్టీ మారుతారనే ఆరోపణ వస్తుంది. ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కూడా పార్టీ మారుతారనేది. ఇక మిగిలింది 3. ఆ 3లో బాబాయి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. పాపం ఉంటారు, ఏ కష్టమో నష్టం
ఏమో విజయసాయి రెడ్డి లెక్క తను కూడా మారే అవకాశాలు ఉంటాయేమో మనం ఒకసారి చూడాలి. రెండోది పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, చాలా నిజాయితీపరుడు, చాలా కమిటెడ్ ఉన్నటువంటి నాయకుడిగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఇంకొకళ్ళు ఎవరున్నారండి, వీళ్ళ ముగ్గురండి, శరత్ చంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, అది మా దగ్గర తెలంగాణ నుండి లాయర్ గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి. బహుశా 2-3 మిగిలేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే 7 మిగిల్చుకోగలిగిన అవకాశాలు ఉంటాయా అనేది భవిష్యత్ కాలమే చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాజ్యసభలో కొన్ని కీలకమైనటువంటి బిల్లులను ఆమోదించుకునేటటువంటి క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను అధిగమించడానికి అటు బీజేడీ నుండి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇవే ఈ సభ్యులు ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే, ఈ పార్టీలతోనే, అటు బీజేడీ నుండి ఇటు తెలుగుదేశం టీఆర్ఎస్ పార్టీ నుండి అటు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సురేంద్ర గారు మాట, సురేంద్ర గారు ప్లీజ్ సబ్మిట్. ఇప్పుడు మా బీజేపీకి రాజ్యసభలో సీట్లు తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు వైసీపీలో మనం గత 5 సంవత్సరాలు కూడా చూసాం. మనం ఏదైతే బీజేపీ వాళ్ళు ఎవరిని ఏ బిల్లు పెట్టినా కూడా, ఏ బిల్లు అన్నా పెట్టినాయి రాజ్యసభలో కానీ ఎక్కడ కూడా, వైసీపీ వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేసేసారు కదా. కాబట్టి కొత్తగా వీళ్ళని తీసుకొని ఆ పార్టీలో చేర్పించుకుంటేనే, లేదంటే వీళ్ళని తగ్గిస్తేనే వాళ్ళకి బిల్లులు పాస్ అవుతాయనే అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పరా, రాష్ట్రపతిని అభ్యర్థిని నిలబెడితే వీళ్ళు అడక్క బీజేపీ అడక్క ముందే మేము రాష్ట్రపతికి మద్దతు ఇస్తాము అని చెప్పి ఆ రోజు చెప్పారు. తటస్థంగా ఏం లేరు, లోపాయికారంగా ఉన్నారు ఆ రోజు కూడా. ఆ రోజు కేసులు మాఫీ చేసుకోవడం కోసం చాలా బలంగా విజయసాయి రెడ్డి గారు లాబింగ్ చేయగలిగేటువంటి దిట్ట. ఆయన సూట్ కేస్ కంపెనీలను ఏ విధంగా సృష్టించాడో ప్రపంచం అంతా చూసింది, దేశమే కాదు ప్రపంచం అంతా చూసింది. ఆ సూట్ కేసుల కంపెనీ వల్లనే కదా ఇప్పుడు కేవీపీ రామచంద్రరావుకి విజయసాయి రెడ్డికి పోలికే లేదు. కేవీపీ రామచంద్రరావు గారు రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అయినా కూడా ఆయన పార్టీకి ఒకవేళ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ నమ్ముకున్నాడు. కాంగ్రెస్ లో ఆయన నిరమానంగా ఆయన వల్ల ఏంటంటే ఆయన పోరాటం చేశాడు. కానీ విజయసాయి రెడ్డి అట్ట కాదు కదా. వీళ్ళ ఇద్దరు కూడా డబ్బులు సంపాదించుకొని 1,00,000 కోట్లు అనేది ఆ రోజు అన్నింది. ఈ రోజు ఆ 1,00,000 కోట్లు అనేది ఎన్ని కోట్లు అయినాయో తెలియదు, ఎక్కడ దాచిపెట్టారో తెలియదు. ఈయన దేశం వదిలేసి ఇంకొక దేశానికి వెళ్ళిపోతే ఎవరు మనకు తమిళనాడులో ఒక బాబా పోయేసి ఎక్కడో ఒక దీవెని కొన్నారన్నారు చూడండి. దీవెని కొనేసి సపరేట్ గా అక్కడే ఆయనే కరెన్సీ కూడా ఆయనే తయారు చేసుకుంటూ ఆ దేశానికి ఆయనే అధ్యక్షుడు అయినాడే. ఆ విధంగా ఈయన కూడా ఏడన్నా ఒక దీవి కొనేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి, నేను ఇక్కడ దీవెని కొన్నాను, ఇదంతా మన రాజ్యము, ఇక్కడ మనం చేసుకుందాము, అక్కడ మనం వాళ్ళతో ఏకలేము అని చెప్పి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. విదేశాలకు పోకూడదు ఇతను, ఇక్కడ ఈయనే పెట్టాలా బీజేపీ. ఆయన విదేశాలు దాటొద్దంటే మీ ఎన్డీఏ చేతిలోనే ఉందండి, మీ కూటమి చేతిలోనే ఉంది. కూడా నేను ఈ రోజు విలసనానికి కూడా నేనేం చెప్తున్నానంటే, బీజేపీ అధిష్టానానికి కూడా చెప్పాలా, ఇలాంటి వారిని మనం వదిలేస్తే మనకు ఇండైరెక్ట్ గా బీజేపీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్రమేయం లేనిది వీళ్ళు వెళ్ళిపోలేదు అనే మాదిరి కూడా ఇప్పుడు ఏమంటున్నారు, బీజేపీ ఆడుతున్నటువంటి నాటకము బీజేపీ కోసం చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. రేపు వెళ్ళిపోయినారు అనుకో, బీజేపీని పంపించిందని కూడా చెప్తారు, మళ్ళా చెడ్డ పేరు వస్తుంది మనకి. కాబట్టి ఈయన్ని పోనీకూడదు. ఈయన కేసులన్నీ కూడా నిజంగా ఈయన వాషింగ్ పౌడర్ నిర్మ అయినప్పుడు ఈయన వదిలేస్తాం, అప్పుడు దాకా వదిలే ప్రసక్తి లేదు. అంటే నిర్మాల గురించి మీరే తేలుస్తాను మీరే చెప్తున్నారు. అయితే ఆయన అట్ట కాదండి, విజయసాయి రెడ్డి అవినీతి గురించి దేశంలో అందరూ తెలుసు. అలాంటి వ్యక్తిని ఎందుకు కాదు సార్. ఒక మాట, విల్సన్ గారికి సురేంద్ర గారికి ఒక సూటి ప్రశ్న. వాషింగ్ పౌడర్ నిర్మా అయిన తర్వాత అప్పుడు చేసుకుంటే ఆనందం, అప్పుడు ఆలోచిద్దాం అంటే అసలు అలా ఆ ప్రాసెస్ మీరు చేస్తున్నారనేటువంటి అభియోగం కదా. అసలు ఉన్న అభియోగమే అది కదా బీజేపీ ఆశ ఉన్నది. అన్నా రేపు ఇతను ఏదన్నా ఆ మాదిరి అయిపోతే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏమీ లేనిదే అన్ని బీజేపీ ఆడిస్తా ఉంది, బీజేపీ కనుసన్నల్లో జరిగింది అంటున్నారు కదా. రేపు ఇతను కానీ మన క్లీన్ చిట్ ఇచ్చి కోర్టు కానీ ఏదో ఇచ్చి వీళ్ళకి వెళ్ళిపోయినారంటే ఆ అపవాదు కూడా బీజేపీ మీదకి వస్తుంది అన్న, కొంచెం జాగ్రత్తగా ఉన్నానన్నా, అపవాదు లేకుండా చూసుకున్నామన్నా అని చెప్తున్నాను నేను బీజేపీ. నేను ఒక మాట, ఇంకోటి ఏంటంటే ఒక వాస్తవం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారికి
ఆయన ఎన్ని తప్పులు చేశాడో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఆయన చెప్తే ఎవరు ఓట్లేయరు. ఎవరన్నా ఓట్లేసే వాళ్ళైతే ఆయన తెచ్చుకుని మనం పెట్టుకున్నా అర్థం ఉంటది. ఈయన ఏ పార్టీలోకి వస్తాడు, ఆయన అందరికి ఒక మైండ్ గేమ్ ఆడిపోయాడు. నాకు పవన్ కళ్యాణ్ దగ్గర అంటాడు, చంద్రబాబు నాయుడు బంధువు అంటాడు, లేకపోతే అది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నాకు గౌరవించారంటారు. ఇవన్నీ కూడా ఆయన ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఆ మైండ్ గేమ్ లో చిక్కుపోయి మనం ఎంత డిబేట్ చేసినా అది ప్రజలకి ఏం ఉపయోగం ఉండదు. నేనేమంటానంటే బేసిక్ గా ఇప్పుడు విలేజ్ లో భారతం ఆడతారు చూడండి సార్. భారతం ఆడేటప్పుడు ఆ దొరగారు వచ్చారు, 10 రూపాయలు చదివించారు, వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్యాలు కలిగించాలి. ఈ దొరగారు వచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి. ఆ దొరసాన్ వచ్చింది, 10 రూపాయలు చదివించింది, వారికి వాళ్ళ కుటుంబానికి చెల్లాడిన. నేను ఇందాక మీరందరూ మాట్లాడిన తర్వాత ఒక సబ్మిషన్ నా దగ్గర ఉంది, ఒక పాయింట్ ఉంది అన్నాను కదా. నేను అడుగుతాను ఆ క్వశ్చన్. సుజాత గారు మాట తర్వాత సార్ కోటేశ్వర గారు ఒక్క నిమిషం, సుజాత గారు మాట్లాడినాక మీ దగ్గరికి వస్తా. సార్ నేను కోటేశ్వరరావు గారు అన్న దానికి సమాధానం చెప్పాలనుకుంటున్నాను. బీజేపీ ఇప్పుడు తనకి బలం లేదు అని చెప్పి వైసీపీ నుంచి బలవంతంగా బెదిరించో భయపెట్టో వాళ్ళని తీసుకుని తను సపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందాక మిత్రులు చెప్పినట్టు వైసీపీ 23 మంది ఎంపీలు ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి బలంగా ఉన్నప్పుడు కూడా బీజేపీకి అడగకుండానే వాళ్ళంతటి వాళ్ళే ముందుగా పోయి మా మద్దతు మీకే అని తెలిపేవాళ్ళు. వాళ్ళ మీద ఉన్న కేసుల వల్ల కావచ్చు, అవినీతి ఆరోపణల వల్ల కావచ్చు, 16 నెలలు జైల్లో ఉండొచ్చిన చరిత్ర వల్ల కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అక్కడ మద్దతు తెలిపేవారు. ఇక్కడికి వచ్చి రాష్ట్ర ప్రజలకి మేము బీజేపీకి మద్దతు తెలపట్లేదని చెప్పి అబద్ధాలు చెప్పేవాళ్ళు. చాలా కేసుల్లో చూసాం సార్ మనం. అది సిఏఏ బిల్లుల విషయంలో చూసాం. అక్కడ మద్దతు తెలిపారు, ఇక్కడికి వచ్చి రాష్ట్రంకి వచ్చి మేము మద్దతు ఇవ్వలేదని చెప్పేవాళ్ళు. అలాగే పాఠశాల ప్రాథమిక విద్యా హక్కు చట్టం కింద మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి అంటే అక్కడ కేంద్రంలో మద్దతు ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసి తెలుగు మీడియం తీసేస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం పెడతామని చెప్పి ఇక్కడ హడావిడి చేశారు. అంటే బీజేపీ బలవంతంగా వాళ్ళు భయపెట్టి మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. వైసీపీ వాళ్ళు అడగకుండానే మద్దతు ఇచ్చేవాళ్ళు. కాబట్టి విజయసాయి రెడ్డి గారిని భయపెట్టి లేదంటే ఇంకేదో చేసో బీజేపీ తెచ్చుకుని మళ్ళీ చేర్చుకుందాం అనుకున్నది. అది మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అది తప్పండి. ఇంకొక విషయం, వైసీపీ నాయకత్వానికి ఏం నష్టం లేదు, విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయినా నష్టం లేదు అంటున్నారు. అంటే మీరు మేకపోత గాంభీర్యం ప్రదర్శించడం తప్ప ఇంకోటి లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మూకుమ్మడిగా సర్పంచులు రాజీనామా చేసిన చరిత్ర మీది. అప్పుడు కూడా సర్పంచులు పోతే పోని అనుకుని వదిలేసుకున్నారు. మరి అధికారంలో ఉన్నప్పుడే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, ఉండవల్లి శ్రీదేవి గారు కానీ, అలాంటి ఎంతో మంది నాయకులు వెళ్ళిపోయినా పోతే పోని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు 8 మంది ఎంపీలు 21 మంది పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వచ్చినా పోతే పోని అనుకున్నారు. ఇప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చారంటే అది ఎంత గొప్ప నాయకత్వం అందరికీ అర్థమవుతుంది సార్. ఎందుకంటే మీకు అంత బలమైన అధికారం ఇచ్చి అన్ని ఉండి కూడా మీరు నిరూపించుకోలేకపోయారు, కనీసం క్యాడర్ మెయింటైన్ చేయలేకపోయారు. ఒక్క నిమిషం సార్ నేను కంక్లూడ్ చేసేస్తాను. ఎమ్మెల్యేలకి మంత్రులకి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఏకఛత్రాధిపత్యం లాగా మీరు ఒక ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కేసి ఒక రాచరికం విధంగా మీరు పరిపాలన చేశారు. అది మీ నాయకత్వ లోపమే, 100% అందులో డౌటే లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంతమంది వెళ్ళిపోయారండి? మోపిదేవి వెంకటరమణ గారు, ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మన ఇంకొక సభ్యులు, వీళ్ళు అందరూ వెళ్ళిపోతున్నప్పుడు కూడా పోతే పోని, ఉన్న వాళ్ళు ఉంటారు, పోతే వాళ్ళు పోతారు అంటున్నారు. ఈ రోజు ఏటుగా ఆయనతో పాటు కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి పార్టీలో కూడా ఆయన నెంబర్ 2 అండి. ఆయన ఏమి చిన్న చితక కార్యకర్త కాదు, ఒక వార్డు మెంబరు కాదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైసీపీలో ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారు అని చెప్పేవాళ్ళు, నెంబర్ 2. అటువంటి వ్యక్తి వెళ్ళిపోయి కుడిభుజం పడిపోయినా కూడా మీరు మాకేమీ లేదు, మాకేమీ నష్టం లేదంటే ఇది మేకపోతే గాంభీర్యం. ఇంకోటి ప్రజల్లోకి పార్టీ పని అయిపోతుంది అని ఎక్కడ సంకేతాలు వెళ్తాయో అని ఒక భయంతో మీరు కప్పిపుచ్చుకోవడం తప్ప ఇంకోటి కాదండి. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు, మీరు చెప్పారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. సుజాత గారు పోతే పోనీ అని వీళ్ళు అనుకున్నారు కదా. సురేంద్ర గారు అందరూ కూడా వైసీపీ పార్టీని పోతే పోనీ అని పంపించేసినారు. రైట్ సురేంద్ర గారు. వెయిట్ కోటేశ్వరరావు గారు. ఒకటి అవినాష్ గారు, ఇప్పుడు వీళ్ళు పార్టీల వాళ్ళు ఆయన వస్తే మాకేం ఉపయోగం, లేకపోతే టైంటెడ్ అని చెప్పి చెప్తున్నారు.
ఇందాక శేష్ గారు చెప్పినట్టు మహారాష్ట్రలో అశోక్ చవాన్ ఆదర్శ కుంభకోణంలో ఆయన మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు 2014 మార్చి 30వ తారీఖున అక్కడికి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు నేను గనక గెలిస్తే 6 నెలల్లో అశోక్ చవాన్ ని జైలుకు పంపిస్తాను అని చెప్పేసి అక్కడ ప్రామిస్ చేశారు. ఇప్పటికీ ఆ ప్రామిస్ నెరవేర్చుకోకపోగా ఆయన మీద కేసులు ఉన్నప్పటికీ ఆయన ఆదర్శ క్యాండిడేట్ అని కూడా ఎద్దేవా చేశారు. మోడీ గారు ఇద్దరు ఉంటే ఈయన మీద కూడా కేసులు రుజువు కాలేదుగా మీ లెక్క ప్రకారం. చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి ఏ విధంగా నేరాలని లీగలైజ్ చేసుకుని చేస్తున్నారో మనం అందరం గమనిస్తున్నాం. ఒక వ్యక్తి నేరం చేస్తే మనం పట్టుకోవడానికి వీలు లేకుండా వాళ్ళు అన్ని రకాలుగా మాట్లాడాలి ఒక్కసారి పెద్దవాళ్ళుగా. సుజాత గారు ఒక్క నిమిషం, కోటేశ్వర్ గారు కంప్లీట్. నరేంద్ర మోడీ గారే స్వయంగా 6 నెలల్లో జైలు పంపిస్తానని నేను ప్రధానమంత్రి అయితే చెప్పిన తర్వాత మరి ఆ మాటలేమని మళ్ళా రాజ్యసభ ఇచ్చారు, ఆ కేసులేమని. అందుకని మన విజయసాయి రెడ్డి అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు గారైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకా నిందితులే, నేరస్తులు అంటానికి లేదు వాళ్ళని కేసులు రుజువైనంత వరకు. అందుకని ఆ పేరుతోటి సీఎం సుజనా చౌదరి మీద కూడా అదే కదా వీళ్ళు చెప్పేది, మేము కేసులు ఎత్తేసామా అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన చేసిన అకృత్యాలు మీకు తెలియకుండా. సార్ ఈడీ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసింది. ఎటువంటి నేరం రుజువు కాకుండానే ఆస్తులు అటాచ్ చేస్తారా సార్? 16 నెలలు జైలు శిక్ష అంటే ఎటువంటి నేరం రుజువు కాకుండానే జైల్లో పెట్టారు. మీరు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలి. సుజాత గారు, కోటేశ్వరరావు గారు 3000 సార్లు ఆ వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారండి? ఎటువంటి నేరం చేయకపోతే ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా, కనీసం ఇప్పుడు కన్నా కోర్టులకి విచారణకి ఎందుకు విల్సన్ గారికి నేను ఒకటి గుర్తు చేస్తా. కోటేశ్వరరావు గారు మన్నించాలి, మిమ్మల్ని మధ్యలో తీసుకోవచ్చు కదా సుజాత గారు నేను ఒకటి గుర్తు చేస్తా. ఒక్కసారి జనరల్ ఎలక్షన్స్, మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్, అదే విధంగా జనరల్ ఎలక్షన్స్ తో పాటు వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్స్ వైపు వెళ్దాం మనం ఒక్కసారి. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి లేదా ప్రస్తుత ఏపీ కూటమిలో ఉన్నటువంటి మిత్రులంతా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు స్పెషల్గా మనం మాట్లాడుకుందాం. ఆ ఎన్నికల్లో కానీ లేదా ఉత్తరప్రదేశ్లో మేజర్గా బీజేపీకి తగ్గినటువంటి సీట్ల వెనకాల కానీ ఉన్నటువంటి కారణాలు మీరు ఎప్పుడైనా ఎనలైజ్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఒకసారి చూడండి. మొన్నటిదాకా మర్డర్లు చేసిన వాళ్ళు, అక్కడ ఉండి కిడ్నాపులు చేసిన వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్లే బీజేపీకి ఎక్కువ పెద్ద ఎత్తున ఓట్లు పడలేదు. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు చెప్పారు, లోకల్ లీడర్లు కాదు అక్కడ ఓట్లు వేసిన వాళ్ళు అన్నారు. ఇన్ఫాక్ట్ కాశీలో మోడీ గారు ఓడిపోతారనేటువంటి భయంతో నడిచింది. లాస్ట్కు 1,50,000 ఓట్ల మెజార్టీతో మోడీ గారు గెలిచారు. అదర్వైజ్ హి వుడ్ హావ్ లాస్ట్. అసలు కాశీలో వారణాసి టికెట్ లో జరిగింది ఏంటి? నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేయట్లేదు సార్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక మాట చెప్తా, కూటమి సభ్యులు వినాల్సినటువంటి మాట కూడా నేను చెప్తా. తీసుకోండి సార్. అది ఇప్పుడు తీసుకుంటారా తీసుకోరా అనేది విల్సన్ స్థాయి అన్న తీసుకునేటటువంటి నిర్ణయం కాదు. అది అమిత్ షా, మోడీ లాంటి తీసుకునేటటువంటి నిర్ణయం. ఒక చిన్న సబ్మిషన్ ఒక చిన్న సబ్మిషన్ మీరే మాట్లాడుతున్నారు. ఒక చిన్న సబ్మిషన్ చేస్తాను. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి, కోటేశ్వరరావు గారు ఒక మాట ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి ఎంత విలువ ఇచ్చాడో అంతే స్థాయిలో కేంద్ర రాజకీయాలలో మోడీ, అమిత్ షా విలువ ఇచ్చారని చెప్పడానికి నేను 3 ఉదాహరణలు చెప్తానండి. ఒకటి జేపీసీ, అరే వినాలన్నా అన్న మీరు విల్సన్ అన్న వినండి, పెద్ద పార్టీ నుండి వచ్చారు మీరు. ఇప్పుడు జేపీసీ వేసినా విజయసాయి రెడ్డి మెంబర్ గా ఉంటారు. అది కాదు, మీరు జమిలీ ఎన్నికలు వేసినా విజయసాయి రెడ్డి సభ్యుడిగా ఉంటాడు, వక్ బోర్డుకి వేసినా విజయసాయి రెడ్డి సభ్యుడిగా ఉంటాడు, పౌరసత్వం బిల్లు పైన వేసినా విజయసాయి రెడ్డి సభ్యుడిగా ఉంటారు. అదేవిధంగా అనేక మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి కమిటీలలో కూడా విజయసాయి రెడ్డిని మెంబర్ గా ఇస్తారు. ఎక్కడా విజయసాయి రెడ్డిని బీజేపీ ప్రభుత్వం తక్కువ చేసి చూడలేదు అనేటటువంటి విషయం ఇది దేశ ప్రజలందరిలో ఉన్నటువంటి అభిప్రాయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యత
ప్రాధాన్యత ఇచ్చాడో బీజేపీ కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి అనుమానాలు వస్తున్నాయి. నేనేమి భారతీయ జనతా పార్టీని అతనితో అంటగాగిందని చెప్పట్లేదు, కానీ ఇవాళ వస్తున్నటువంటి రాజకీయాలలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో అనుమానాలు ఏమొస్తున్నాయి? వ్యవసాయమే చేస్తాడా, మీడియా హౌస్ పెడతాడా, లేకపోతే గతంలో లాగా అంటే మీరు ఎవరినైతే ఎంకరేజ్ చేసి మీ పార్టీలో చేర్చుకున్నారో విజయసాయి రెడ్డిని కూడా మీ పార్టీలో చేర్చుకుంటారంటే మీరేమంటున్నారు? మేము ఇట్లాంటి వాళ్ళని చేర్చుకోరు అని అంటే కోటేశ్వరరావు గారు ఏం చెప్తున్నారు? ఇగో ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నాయి, గతంలో చేర్చుకున్నారు అనేటటువంటి విషయాన్ని కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇవన్నీ వాస్తవాలే కదా, ఇవన్నీ వాస్తవాలే కదా, కప్పిపుచ్చుకోవడానికి ఏముంటుంది దీంట్లో? కాబట్టి ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవినీతి గురించి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నేరమయ రాజకీయాల గురించి. ఇవాళ ఒక్క పార్టీ కాదు, ఈ దేశంలో ఉన్న జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా తాను ముక్కలే. అందులో సందేహమే లేదు. అది చెప్పండి, మీ అభిప్రాయం అది చెప్పండి. బట్ ఈ అనుమానాలు ఉన్నాయా లేవా మీరే చెప్పండి. మా పార్టీ అభిప్రాయం అడిగితే ఎవరైనా మా పార్టీకి రావాలనుకుంటే ప్రజా ఇమేజ్, పబ్లిక్ ఇమేజ్ ఉండాలి ప్రజల్లో. ఎవరికి ఉందండి? సుజనా చౌదరికి ఉందా పబ్లిక్ ఇమేజ్? సుజనా చౌదరి ఏంది, సీఎం రమేష్ ఏంది, టీజీ వెంకటేష్ ఏంది, గరికపాటి మోహన్ రావు గారికి ఏంది, వీళ్ళందరూ పబ్లిక్ లీడర్స్ అండి. సార్ ఇన్ఫాక్ట్ టీడీపీ నేతలకే చాలా మందికి గుర్తులేనటువంటి పేరు గరికపాటి మోహన్ రావు గారు. ఆయన తీసుకున్నప్పుడే అర్థమైపోయింది. వాళ్ళకి ఒక పాజిటివ్ జిల్లాలో రామారావు గారు చెప్పండి. క్షుద్ర రాజకీయాలకు పెట్టిన పేట బీజేపీ. ఎందుకండి మీరు ఆ కండ వేసుకొని ఎందుకు మాట్లాడతారు? తెలుసు గారు, మీకు ఒక క్రెడిబిలిటీ, ఒక నాయకుడికి ఒక విధానం ఉంది, ఎందుకు అనవసరమైన వాదనకి వెళ్తారు? కనిపిస్తుంది కదా. ఎంఐఎం ఉత్తరప్రదేశ్ లో కంటెస్ట్ చేయించలేదు చెప్పండి, బీహార్ లో చేయించలేదు చెప్పండి. ఎంఐఎం బీజేపీ మొత్తం ఓడిపోతా దేశం అంతా. అందరూ మాట్లాడుతా ఉన్నారు. ఒక్క నిమిషం, ప్యానెల్ మెంబర్స్ అందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఒక్కసారి బాజీ గారు, విల్సన్ గారు ఒక్క నిమిషం, విల్సన్ గారు ఒక్క నిమిషం, బాజీ గారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇక్కడ వాస్తవాలు వేరు. ఒకప్పుడు సాధారణ ఆడిటర్, ఒక కుటుంబానికి, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలకు ఒక ఆడిటర్ గా ఉన్నాడు. అటువంటి ఆడిటర్ రాజకీయవేత్త అయ్యాడు, 2 సార్లు రాజ్యసభ ఇచ్చారు. ఒక పార్టీని నడపడంలో చాలా కీలకమైన స్థానాన్ని కల్పించారు. అదే ఢిల్లీలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రైమ్స్ కానివ్వండి, ఆయన మీద ఉన్న కేసుల విషయంలో కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, లైజనింగ్ చేశారు. ఒక రక్షణ గోడగా ఢిల్లీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేసిన వ్యక్తి. అలాగే తను కూడా ఏటుగా తనను తాను సేవ్ చేసుకుంటూ ఒక మంచి లాబింగ్ నడపడమే కాకుండా ఢిల్లీలో అత్యంత మంచి రిలేషన్స్ ని ప్రధానమంత్రి గారితో, హోంమంత్రి గారితో, ఆయన మిగతా మంత్రులతోటి నెరవేర్చారు. మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఈ రోజు ఆయన ఇండివిజువల్ గా ఒక షాడో కింద కాకుండా ఒక ఇండివిజువల్ గా ఎలివేట్ అవటం కోసం మరి కేంద్రంలో ఉన్న పెద్దలు ఈయనకి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మీదటే ఇవాళ ఆయన బయటకు వచ్చి మన గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు అన్నది వాస్తవం. ఇవాళ మనం డిబేట్ లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు కాక కొద్ది నెలల్లోనే అర్థమైపోతుంది. మనం మళ్ళీ చర్చించుకుందాం ఇదే డిబేట్ లో మనందరం కలిసి. ఖచ్చితంగా ఆయన కేంద్రంలో ఉన్న బీజేపీ ఆశ్రయం పొందబోతున్నాడు. బీజేపీ ఎన్డీఏ ఆశ్రయంలోనే ఉండబోతున్నాడు. కేసులు కానివ్వండి, ఆయన విశాఖపట్నంలో చేసిన అరాచకాలు ఎన్నో ఉన్నాయో వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి ఎదిగిపోయాడు ఆయన. బాజీ గారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. బాజీ గారు, విల్సన్ గారు ఒక మాట అడుగుతా ఉన్నారు. మీ పార్టీలోకే చేసుకునే ఆస్కారం కూడా ఉంది కదా అనేటువంటి మాట అంటా ఉన్నారు. మా పార్టీలోకి వచ్చేవాడు అయితే ఎప్పుడు వచ్చేవారండి, వీళ్ళందరూ రారు, మా పార్టీకి రారు. ప్రస్తుతం ఎక్కడ పవర్ ఉందో అక్కడికే వెళ్తారు. ఇప్పుడు మా పార్టీలో జైల్లో పడకుండా ఎవరు రక్షిస్తారు చెప్పండి. మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప లాబీయిస్టు. ఖచ్చితంగా ఆయన విలువైన సేవల్ని బీజేపీయే వినియోగించుకోబోతుంది. మనం చూడబోతున్నాం. రైట్ మాట్లాడుకుందాం మళ్ళీ. తీసుకెళ్ళండి
భలే ఉన్నారు సార్, మాకొద్దంటే మాకొద్దంటున్నారు తప్ప లాస్ట్కి ఏ పార్టీ చేసుకుంటుంది అనేటువంటిది ఇంట్రెస్టింగ్. అయితే ఇక్కడ నేను బిఫోర్ ఐ కంక్లూడ్ నేను అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఇంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ కూడా ఎంత అవినాష్ గారు ప్యానలిస్టులు అందరికి కూడా నేను అవినాష్ గారికి కూడా ఒక మాట అడుగుతున్నాను నేను. చెప్పండి సార్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు గనక పనిష్ అయితే జగన్మోహన్ రెడ్డి పనిష్ అవుతారు, డెఫినెట్ గా అంతే కదా. విజయసాయి రెడ్డి గారు ప్రొటెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రొటెక్ట్ అవుతారు. ఇప్పుడు విజయసాయి రెడ్డిని కేంద్రము ప్రొటెక్ట్ చేస్తుందని మనం భావిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఆటోమేటిక్ గా ప్రొటెక్ట్ అవుతారు. 100% డౌట్. దిస్ ఇస్ ఇక్కడ నేను నా ప్యానలిస్టులు అందరినీ ఇవాళ నిజంగా చాలా ఆనందదాయకమైనటువంటి డిబేట్ లాగా గడిచింది. అయితే ఎక్కడ ఎవరు ఏమీ లేకుండా. సో శేషు గారితో మొదలెడుతున్నాను. సుజాత గారికి, బాజీ గారికి, విల్సన్ గారికి, రామారావు గారికి, కోటేశ్వరరావు గారికి, సురేంద్ర నాయుడు గారికి అందరికీ ధన్యవాదాలు ఈ పొలిటికల్ థాట్లో ఈ పూట ఈ డిబేట్లో పాల్గొన్నందుకు. అయితే నా లాస్ట్ సబ్మిషన్ నేను ఒకటి చెప్తా. ఇక్కడ విషయం ఏంటంటే గవర్నర్గా ఎవరినైనా ఎన్నుకోవాలి అనేటువంటి మాట, లేదా ఎవరినైనా నియమించాలి అని అంటే మనకున్నటువంటి రూల్స్ బుక్ ఏం చెప్తుందంటే ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి పార్టీలో ప్రస్తుతం అతను ఉండొద్దు ఆ రోజు అతను ఎన్నుకునే టైం వరకు అనేటువంటి మాట ఉంటుంది. సరే, కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ లేదా రాష్ట్రాల ప్రభుత్వాలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ చేస్తాయి ఈ వ్యక్తిని మాకు ఈ పొజిషన్లో తీసుకోండి అనేటువంటి మాట. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి విజయసాయి రెడ్డి పైన లాబియింగ్ చేసి టెక్నికల్గా గవర్నర్గా నియమించబడేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా తన వంతుగా ఈసారి తనని తాను ప్రొటెక్ట్ చేసుకునేందుకు లాబీ చేసి గవర్నర్గా ఎన్నిక అయ్యే ముందు కొన్ని నెలల పాటు సైలెంట్గా ఉందాం అనేటువంటి యాక్షన్ ప్లాన్లో భాగంగానే విజయసాయి రెడ్డి తెలివిగా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా, లేదా అన్ని రాజకీయాలకి నేను శరణాగతి పాడుతున్నా కాబట్టి నేను వ్యవసాయమే చేసుకుంటా అనేటువంటి మాట అన్నాడా? ఇందాక కోటేశ్వరరావు గారు అన్నట్టు రాజకీయ వ్యవసాయం ఏమైనా చేయబోతా ఉన్నారా అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో తేలేటువంటి మాట. ఈ పూట పాల్గొన్నందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.